నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 165వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం నేషనల్ స్టాఫ్‌తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సాయి గారు. బాగున్నారా? సార్ బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? సాయి ఆల్ గుడ్ సాయి. ఆల్ గుడ్. వెరీ నైస్. వెరీ నైస్. యెస్ సార్. ఇక ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళదాం. ఫస్ట్ అంశం సార్, యాక్చువల్లీ నాకు మావోయిస్టుల గురించే. నిజానికి మావోయిస్ట్ పార్టీ లేదా మావోయిస్ట్ సిద్ధాంతం కనుమరుగవుతుందా తెలియదు కానీ, బట్ ఆ మూవ్మెంట్ మాత్రం ఆల్మోస్ట్ వానిష్ అయిపోతున్నట్టుగానే కనబడుతోంది. సో రీసెంట్ ఈ వారంలో వచ్చిన అప్డేట్స్ చూస్తూ ఉంటే ఒకరిద్దరు కీలకమైన నాయకులు, ఆల్మోస్ట్ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎలిమినేట్ అయిపోయారు. కొంతమంది సరెండర్ అయిపోయారు, కొంతమంది పరారీలో ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. సో ఆల్మోస్ట్ దండకారణ్యం క్లీన్ చేస్తూ ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతోంది. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోస్తా, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, ఇప్పుడు రీసెంట్ గా చనిపోయిన వాళ్ళు, అండ్ ఇంకా అది మాత్రమే కాదు, ఎవరైతే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సెంట్రల్ కమిటీయే కొంతమంది లొంగిపోమని కూడా చెప్తున్నట్టున్నారు. లొంగిపోండి, సరెండర్ అవ్వండి అని చెప్పి కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. సో మీరెవరు సరెండర్ అవ్వమని చెప్పడానికి అని చెప్పేసి ఇంకొక వాదనలు వినపడుతున్నాయి. సో ఓవరాల్ గా ఒక స్ప్లిట్ ఉంది. ఎట్ సేమ్ టైం భయం నెలకొంది అండ్ సరెండర్స్ జరుగుతున్నాయి, ఎన్కౌంటర్స్ తీవ్రమవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ March 31 అని అమిత్ షా గారు డెడ్ లైన్ పెట్టారు. ఆ లోపే ఇదంతా క్లియర్ అయిపోతుందా అనే ఒక అంశం కూడా కనబడుతోంది. మీ అనాలిసిస్ ఏంటి సార్? సాయి గారు, నక్సలిజం అనేది మీకు తెలుసు. మీరు వచ్చేది కూడా తెలంగాణ, రూరల్ తెలంగాణ నుంచి. మీరు ఆ టైంలో కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు, దాని తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఇది మొత్తం చూసాం సాయి గారు. ఒక రొమాన్స్ ఉండే. నక్సలిజం అనగానే ఒక రొమాన్స్. అన్నలు వస్తున్నారు అనగానే అన్నలు వస్తున్నారా, కానీ కలుద్దాం వాళ్ళని. ఆర్ఎస్యు, పీడిఎస్యు వీళ్ళందరూ పట్టుండే. అప్పుడు ఉస్మానియా అంటే వాళ్ళ చేతిలో ఉండే. ఏబీవీపీ లేదు, ఎన్ఎస్యుఐ లేదు, ఎస్ఎఫ్ఐ లేరు, ఎవరు లేరు ఆ టైం. ఏబీవీపీ లీడర్లే, రామచంద్రరావు లాంటి వాళ్ళు, మురళీధర్ లాంటి వాళ్ళు భయపడుతుండే ఉస్మానియా ఎంటర్ చేయడానికి. కానీ వాళ్ళు ఉస్మానియాలో ఉన్నారు. వాళ్ళు మెచ్చుకోవాలి. వాళ్ళు ఆ టైంలో అట్లా ఉన్నారంటే. కరెక్ట్, అటాక్స్ కూడా జరిగింది రామచంద్రరావు గారి మీద, మురళీధర్, అందరు ఇద్దరు. ఆల్ ఆఫ్ దమ్ హావ్ సఫర్డ్. ఎందుకంటే ఆ టైంలో ఎవరు మాట వినరు సాయి గారు. ఓన్లీ నక్సలిజం, ఇంకే ఫిలాసఫీ లేదు ఆ టైం. కానీ మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే సెంట్రల్ కమిటీలోనే విభేదాలు వచ్చేసినాయి సాయి గారు. ఇది ఎప్పుడు అట్లా ఉండదన్నమాట. మనం ఏం చూస్తున్నాం అంటే సడన్ గా ఈ సెంట్రల్ కమిటీ అనగానే 18-20 మంది ఉన్నారు దాంట్లో. ఎగ్జాక్ట్ నంబర్ వీ విల్ నెవర్ నో. ఒక టైంలో గణపతి, దాని హెడ్ రామకృష్ణ, వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్లు ఉండే. కానీ మనం ఏం చూస్తున్నామంటే లాస్ట్ ఒక బీజేపీ ఛత్తీస్గఢ్లో వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్లో వచ్చిన తర్వాత కంప్లీట్గా సిఆర్పిఎఫ్ని, లోకల్ కమాండో యూనిట్స్ వాడుకొని నక్సలైట్ మూవ్మెంట్ని ఫినిష్ చేసేసారు. అటువైపు మధ్యప్రదేశ్ కానివ్వండి, మీరు మహారాష్ట్ర ఎస్పెషల్లీ గద్రిచోలి వైపు మొత్తం అక్కడ కూడా ప్రెషర్ పెట్టి ఫినిష్ చేసేస్తారు. బహుశా తెలంగాణలో నక్సలైట్స్ ఇంకా ఎంటర్ కాలేదేమో అనిపిస్తుంది. కానీ తెలంగాణ వైపు కూడా కొన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి, ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ వైపు నుంచి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, నిన్న మహారాష్ట్రలో 73 మంది నక్సలైట్ సరెండర్ చేశారు. ఐ థింక్ అందరికి కంబైన్డ్ వాళ్ళ మీద ఉన్న ఒక రివార్డు 64 లక్షలు. ఇప్పుడు ఆలోచించండి, ఒక్కొక్కరికి 2 లక్షలు, ఒక 3 లక్షలు, ఒకరికి 50,000, ఇట్లా డిఫరెంట్ రేట్స్ ఉంటుంది. పోలీసు వాళ్ళు రివార్డు పెడతారు కదా. అది కాకుండా సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒకరి తర్వాత ఒకరు పోతున్నారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మా నడిమిట్లో కోవర్ట్లు ఉన్నారు, ఈ కోవర్ట్లే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు పోలీస్కి. ఈ సెంట్రల్ కమిటీ మెంబర్స్ మూవ్మెంట్ అనగానే సాయి గారు, మీరు నక్సలైట్ మూవ్మెంట్ ఎప్పుడైనా చూస్తే వీళ్ళకి ప్రొటెక్షన్ చాలా హెవీ ఉంటుండే. 3 లేయర్లు ఉంటుండే ప్రొటెక్షన్. ఓకే, వీళ్ళ మీటింగ్ జరిగితే కూడా ఫస్ట్ లేయర్ క్రాస్ చేయడానికి పోలీసు వాళ్ళు కష్టపడుతుండే, 2వ లేయర్ మర్చిపోండి మీరు. ఇట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్క లేయర్ ప్రొటెక్షన్ కూడా లేదంట సాయి గారు వాళ్ళకి. మొన్న జరిగిన ఎన్కౌంటర్లో సెంట్రల్ కమిటీ మెంబర్స్ 2 పేర్లు మీరు ఇప్పుడు చెప్పారు. వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు, వీళ్ళిద్దరి మీద కాల్పులు జరిపినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళతో సహా ఉన్న వాళ్ళు పారిపోయారంట. గార్డ్స్, వాళ్ళు గార్డ్స్ అంటారు, వాళ్ళు గార్డ్స్ పారిపోయారంట. తర్వాత వచ్చి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారంట. అంటే ఎక్కడ దాకా పోలీసు, సరే దాని మీద ఎప్పుడైనా ఎన్కౌంటర్ అనగానే మన అందరికి డౌట్ ఉంటుంది, ఇది ఏంటి నిజం జరిగిందా లేకుంటే ఇదొక పోలీస్ కస్టడీలు తీసుకొని చంపేస్తారా. రైట్స్ గ్రూపు, వరవర్రావు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ చెప్తూనే ఉంటారు. కానీ అది సపరేట్. హర్గోపాల్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇదంతా ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్తుండే ముందు నుంచే. ఇప్పుడు కూడా అంతే చెప్తారు. రైట్స్ గ్రూప్ ఆల్రెడీ ఇవాళ కూడా చెప్పారు, కాదు ఇదంతా ఫేక్ ఎన్కౌంటర్ జరుగుతుంది. కానీ
సాయి గారు మీకు గుర్తుంటుంది ఒక టైంలో కొరియర్స్ అంటే వీళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉండే, మెసేజ్ ఒక చోటు నుంచి ఒక చోటుకు పంపించడానికి. టెక్నాలజీ అంతా అప్పుడు లేకుండే, ఆ టైంలో మొబైల్ ఫోన్ రాలేదు. కానీ పోలీసు మొబైల్ ఫోన్ ట్రాక్ చేస్తారని వీళ్ళు తెలిసి కూడా వీళ్ళు ఏం చేస్తుండే అంటే కొరియర్లు పంపిస్తుండే. అంటే స్పెషలీ స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని తీసుకొని మెసేజెస్ పంపిస్తుండే. ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ నుంచి ఇంకొకరికి, ఇంకొక ఏరియా కమిటీ మెంబర్ నుంచి ఇంకొకరికి, దళం కమాండర్స్ నుంచి ఇంకొకరికి. ఈ మెసేజెస్ అక్కడిక్కడ పోతుండే. కానీ ఇప్పుడు ఆ కొరియర్లే కనిపించట్లేదు సాయి గారు. కంప్లీట్గా వాళ్ళని కూడా వైప్అవుట్ చేసేసారు. బహుశా మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ మార్చి ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఒక కొరియర్ని పట్టుకున్నారు అనుకోండి పోలీసు, వాళ్ళని మొత్తం టార్చర్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, ఎక్కడున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు. కానీ ఆయనకేం తెలియదు, ఈ కొరియర్ ఏమో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళమంటున్నారు అంతే. కానీ ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో ఈ అభయ్, దానికన్నా ముందు అభయ్ అనే మనిషి, ఎందుకంటే ఇది బహుశా ఈ లెటర్ ఆగస్ట్ 24 రాసి ఉంటుంది సాయి గారు. ఆ రోజు రాసిన లెటర్ ఇది. మేము సరెండర్ చేయబోతున్నాం, మా ఆయుధాలన్నీ మేము పోలీసు వాళ్ళకి ఇచ్చేసి వీఆర్ సరెండరింగ్ అని చెప్పి అభయ్ అని చెప్పి వాళ్ళ ఒఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆయన ఒక నోట్ ఇష్యూ చేశారు. నా ఈ నోట్ ఇష్యూ చేసింది కరెక్టే, కానీ ఇమ్మీడియట్గా రియాక్షన్ ఏమొచ్చిందంటే నువ్వు ఎవడరా చెప్పడానికి అని చెప్పేసి ఈ వేణుగోపాల్, ఈయన యాక్చువల్ పేరు వేణుగోపాల్ని అడిగారంట. మల్లోజు వేణుగోపాల్, 69 సంవత్సరాలు. ఈయన 70లో ఎక్కడో కనిపించకుండా పోయాడు, సిరిసిల్ల అనుకుంటా, వరంగల్ నుంచి. దాని తర్వాత ఇప్పుడు ఈ మెసేజ్ వచ్చింది పోలీసు వారికి. ఫస్ట్ ఒక వారం రోజు వీళ్ళ దగ్గర డౌట్ ఉండే, ఈయన నిజం చెప్తున్నాడు. దాని తర్వాత తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కన్ఫర్మ్ చేశారు, ఈ ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్, ఈ సరెండర్ చేయడం అనేది వేణుగోపాల్ పెట్టిన మెసేజ్ కరెక్టే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ నుంచి దట్ ఫోర్సిబుల్లీ ఈయన ఆయుధాలు పడేసి వెళ్ళిపోమంటున్నారు సెంట్రల్ కమిటీ వాళ్ళు. ఆలోచించండి, సిసి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇది. అప్పుడు డెఫినెట్గా ఈ డిస్ప్యూట్, ఇప్పుడు ఆగస్ట్ 15th డేట్ పెట్టి పంపించిన లెటర్ కానివ్వండి, అభయ్ అని ఈయన మల్లోజి వేణుగోపాల్ కూడా స్పోక్స్ పర్సన్గా పంపించిన లెటర్ కానివ్వండి, టెంపరరీ రెనౌన్స్ ఆర్మ్స్ స్ట్రగుల్ అంటున్నారు అండ్ లే డౌన్ ఆర్మ్స్. టెంపరరీ ఉండదు సాయి గారు, ఒకసారి సరెండర్ చేస్తే అంతే సంగతి. ఎందుకంటే పోలీసు వాళ్ళ చేతులు దొరికితే పోలీసు వాళ్ళు ఫినిష్ చేసేస్తారు, ఇంకా మిగతా ఎవరు దొరికితే వాళ్ళు ఫినిష్ చేసేస్తారు. కానీ వేణుగోపాల్ పరిస్థితి చూస్తే మనకి సెంట్రల్ కమిటీలో కూడా చాలా మటుకు పాలిటిక్స్ వస్తుంది సాయి గారు, అక్కడ తెలిసిపోతుంది అన్నమాట. ఎందుకంటే దీనికన్నా ముందు 2010లో చెరుకూరి రాజ్ కుమార్ ఆజాద్ అని పేరు ఉన్నాయి, అన్ని ఎన్కౌంటర్లు చంపారు పోలీసు వాళ్ళు. అప్పటి నుంచి వేణుగోపాల్ కూడా కనిపించకుండా పోయారు. ఇన్ఫాక్ట్ 1970s నుంచే కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ దాంట్లో డామినేషన్ మీరు చూడండి సాయి గారు, యూజువలీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచే ఎక్కువ ఉంటారు. కానీ వేణుగోపాల్ ఇస్ అ బ్రాహ్మణ్ అండ్ దట్ తెలంగాణ నుంచి ఫీల్డ్ కమాండర్గా పనిచేశారు. సెంట్రల్ కమిటీలో 30 సంవత్సరాలు దాకా ఉన్నారు. పార్టీ పబ్లిక్ వాయిస్. పాయింట్ కూడా ఉంది సార్, ఇంకో పాయింట్ కూడా ఉంది మీరు అన్నట్టుగా. అసలు బేసికల్లీ మావోయిస్ట్ ఉద్యమం, నేను ఎప్పుడు అంటుంటాను, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, యాక్చువల్లీ ఇది చాలా సబ్జెక్ట్ కి సంబంధం లేకపోయినా కానీ ఇది అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే అగ్రవర్ణాలు పేదవాళ్ళు అనే, అంటే బేసికలీ నిమ్న వర్ణాలు అగ్రవర్ణాలు అని బాగా చెప్తూ ఉంటారు. అంటే వివక్షకు గురి చేసింది అగ్రవర్ణాల వాళ్ళు అని. ఎస్, వివక్షకు గురి చేసింది అగ్రవర్ణాల వాళ్ళైతే ఆ అగ్రవర్ణాల వాళ్ళందరూ లెఫ్ట్ లోనే ఉన్నారనేది నా అభిప్రాయం. సో మీరు సిపిఎం కానీ సిపిఐ కానీ లేకపోతే మావోయిస్టులు కానీ ఆ టాప్ లీడర్షిప్ అంతా అగ్రవర్ణాలే ఉంటాయి. కరెక్ట్. సో వాళ్ళే నిజానికి ఈ వివక్షకు గురి చేసి ఈ పాపం నిజంగా చెప్పాలంటే ఎక్స్ప్లాయిట్ చేసిందంతా వాళ్ళే, ఈ తప్పు సిద్ధాంతాలు చెప్పి తప్పు వాటిని చెప్పి. సో అగ్రవర్ణాల వాళ్ళ వల్లనే ఈ దేశంలో వివక్ష మొదలైంది అని అంటే కనుక ఎస్, ఆ అగ్రవర్ణాల వాళ్ళు అంతా లెఫ్ట్ లోనే ఉన్నారనేది నా ఆర్గ్యుమెంట్ సార్. కరెక్ట్ సాయి గారు. వరంగల్, సిరిసిల్ల, అటువైపు కొంచెం ఇటువైపు నల్గొండ, ఇదంతా ఫర్టైల్ గ్రౌండ్ ఉంటాయి ఆర్ఎస్సీ పీడిఎస్కి ఆ టైంలో. మనకు అందరు తెలుసు, గణపతి వరంగల్ నుంచి, రామకృష్ణ, వీళ్ళందరూ ఇంజనీరింగ్, మెడిసిన్, సీనియర్ సైన్స్ చేసిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. వాళ్ళు ఏదో ఏం కాదు, అక్కడ 10వ క్లాస్ ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. దే వర్ హైలీ ఎడ్యుకేటెడ్. ఒక ఫిలాసఫీ సాయి గారు ఆ టైంలో మీకు గుర్తుంటుంది. ఎందుకంటారంటే నక్సలిజం ఎందుకు జాయిన్ చేయాలంటే, చూడరా పక్కన పెద్ద దొర ఉన్నాడు చూడు, ఆడు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, వాడి దగ్గర 3 కార్లు ఉన్నాయి, 10 మంది పని మనుషులు ఉన్నారు, ఏసీ ఉంది, అన్ని ఉన్నాయి, నువ్వు పక్కన గుడిసెలు నువ్వు ఉంటున్నావు, నువ్వు ఇంజనీరింగ్ చేసావు, నీకేమొచ్చిందిరా, ఉద్యోగం ఉందా అని అడుగుతారు, తుపాకీ పట్టుకుంటారు, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారన్నమాట. దట్ యు ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. మీరు చెప్పినట్టు దీనికన్నా ముందు కూడా చాలాసార్లు మనం రిపీట్ చేసాం సాయి గారు, ఇది కేరళలో ఎందుకు లేదు, కమ్యూనిజం ఉన్న ప్లేస్లో నక్సలిజం ఎందుకు లేదు. చారు మజుందార్, సాన్యాల్ వీళ్ళందరూ మొదలుపెట్టిన నక్సల్ బారీ నుంచి ఉన్న వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు నక్సలిజం లేదు.
తెలంగాణలో ఎందుకు ఉండే, ఛత్తీస్గఢ్లో ఎందుకు ఉంది, జార్ఖండ్లో ఎందుకు ఉంది, గడ్రిచోలీలో ఎందుకు ఉందంటే అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యారు సార్. ఇప్పుడు గవర్నమెంట్ కాదు నేను చెప్పేది. మనం 60 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పరిపాలన కానివ్వండి, 75 సంవత్సరాలు మోదీ గారు లాస్ట్ 11 సంవత్సరాలు తీసుకొచ్చిన మార్పులు నార్త్ ఈస్ట్ లో ఒకటే కాదు సాయి గారు. ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో 75 సంవత్సరాల తర్వాత బస్టర్ లో ఫస్ట్ బస్ వచ్చింది సాయి గారు. ఆలోచించండి, 75 సంవత్సరాల తర్వాత ఫస్ట్ బస్. వాళ్ళ దగ్గర ఒక టెలివిజన్ సెట్ వాళ్ళ విలేజ్ కి ఇచ్చారు. ఫస్ట్ టెలివిజన్ సెట్ అంట ఆ ఏరియాలో. ఆలోచించండి, అంటే డెవలప్మెంట్ వెళ్ళలేదు. ఇది నక్సలిజం అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. చూడండి, మీకు ఏమి ఇవ్వట్లేదు, గవర్నమెంట్ మీ డబ్బులన్నీ తినేస్తున్నారు, ఇట్లాంటి లాజిక్ బ్రెయిన్ వాష్ చేసే నక్సలిజం అని. కానీ గవర్నమెంట్ ఏం చేశారు, అదే డెవలప్మెంట్ తీసుకొచ్చారు. డెవలప్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఇంకా ఎక్స్క్యూజ్ ఏం లేదు. ఊరోళ్ళు ఏమంటున్నారంటే, పల్లెటూరులో ఆదివాసులు ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, అరే మాకు వచ్చింది కదా, బస్సులు వచ్చినాయి, మాకు స్కూల్ కడుతున్నారు, మాకు కుట్ మిషన్ ఇస్తున్నారు మా మహిళలకి, ఇంకేం కావాలి మాకు, మేము బాగానే ఉన్నాం కదా, నువ్వు అన్నలు మీకేం పని ఉందన్న, వెళ్ళిపోండి అన్న అంటున్నారు. ఇది ప్రాబ్లం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దే హ్యావ్ నో అదర్ రీజన్ టు ఫైట్. దానికోసం సాయి గారు చూడండి, బాటమ్ లెవెల్ నుంచి వెళ్ళిపోతున్నారు. టాప్ లెవెల్ ఒకటే కదా, టాప్ లెవెల్ కూడా ఫినిష్ చేసేస్తున్నారు. సెంట్రల్ కమిటీ లెవెల్లో, జోనల్ కమిటీ లెవెల్లో, దళం కమాండర్స్ లెవెల్లో, బాటమ్ లెవెల్లో కూడా పోతుంది కంప్లీట్ గా. అది ఎందుకంటే ఒకసారి మీ రిక్రూట్మెంట్ అక్కడి నుంచే జరుగుతుంది. ఎందుకంటే ఈ అబ్బాయి కానీ మిగతా వాళ్ళు కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు వీరందరూ కింద నుంచి వచ్చారు కదా పైదాకా. నక్సలిజం ఏం చెప్తే కానీ ఒక ఫార్మల్ సిస్టమ్, ప్రమోషన్ సిస్టమ్ ఉంటుంది. ఆర్మీ లాగానే మీకు కాంపిటెన్స్ పెట్టి, మీ ట్రైనింగ్ పెట్టి మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు. కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు మీద అలీపీర్లో ఆ రోజు దాడి జరిగిందో ఆ రోజు నుంచి ఐ థింక్ గవర్నమెంట్ కూడా ఒక మార్పు వచ్చేసింది. ఇప్పటి నుంచి వీళ్ళ మీద సింపతి ఎక్కర్లేదు. కానీ దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చేసిన చిన్న తప్పు, చిన్నగా పెద్ద తప్పు యాక్చువల్లీ, నక్సలైట్స్ నెగోషియేట్ చేయడం. రామకృష్ణ ఇట్లాంటి వాళ్ళు మనం చూసాం, వచ్చి ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో కూర్చొని నెగోషియేట్ చేశారు. కానీ ఏం రాలేదు. డెఫినెట్లీ అందరికి తెలుసు ఏం జరగదు, కానీ చేశారు నెగోషియేషన్. ఇప్పుడు చూడండి సాయి గారు, నక్సలిజం అనే ఒక మూవ్మెంట్ ని అమిత్ షా గారు ఏప్రిల్ లోపల ఫినిష్ చేసేస్తా అంటున్నారు. నా డౌట్ వీళ్ళు ఏప్రిల్ దాకా ఆగక్కర్లేదు, బహుశా జనవరి ఫిబ్రవరిలో ఈ అవుట్ఫిట్ మొత్తం ఫినిష్ చేసేస్తారు. ఇప్పుడు సెంట్రల్ కమిటీలో ఉన్నది 10 మంది అంటున్నారు సాయి గారు. దాంట్లో నాకు డౌట్ ఉంది, 10 కాదు 8 6 మంది ఉన్నారు ఇప్పుడు. మిగతా వాళ్ళందరినీ పోలీసు ఒక్కటి హంట్అవుట్ చేసి తీసేస్తున్నారు. బాటమ్ లెవెల్ నుంచి అందరిని సరెండర్ చేపిస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు గార్డ్స్ ఉండవు, ఏముండవు. వీళ్ళు ఇంకా ఆయుధాలు పడేసి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో జాయిన్ కావడం బాగుంటుంది. లేకుంటే వీళ్ళకు కూడా ఒకరోజు పోలీసు వాళ్ళ చేతులు దొరుకుతారు, వాళ్ళు ఎన్కౌంటర్ చేసేస్తారు. అదే జరగబోతుంది. కానీ నక్సలిజం యాజ్ అ ఫిలాసఫీ అవుట్ అయిపోయింది సాయి గారు. ఇట్స్ నో లాంగర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. మీరు సిపిఐ ఎంఎల్ చూడండి సాయి గారు, ఇక్కడ బీహార్లో ఇదే ఫిలాసఫీ వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు 6 నుంచి 8 సీట్లు గెలుస్తారు ఈచ్ టైం బీహార్లో. అంటే మీరు మెయిన్ స్ట్రీమ్ లైఫ్కి వచ్చి మీ పాలిటిక్స్లో మీరు నల్గొండనా, సూర్యాపేటనా, సిరిసిల్లనా, కరీంనగర్ ఎక్కడన్నా మీరు పోటీ చేయండి, వరంగల్ అయినా పోటీ చేసి ఎలక్షన్ గెలవండి. మీరు చెప్తున్నారు కదా ప్రజల కోసం మేము ఉన్నామని చెప్పి, ప్రజల దగ్గర వెళ్ళి మీరు ఎలక్షన్ మీ పార్టీ పెట్టుకోనో, లేకుంటే మీరు ఆల్రెడీ సిపిఐ ఎంఎల్ మీద ఉంది అదే పార్టీ సింబల్ వాడుకొని మీరు ఎలక్షన్ పోటీ చేయండి, ప్రూవ్ చేయండి. మీరు ఆదివాసి చోటుకి వెళ్ళండి, మన ఖమ్మం వైపు కానివ్వండి, మీరు ఆదిలాబాద్ వైపు కానీ అక్కడ వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేయండి. అండ్ దెన్ యూ ప్రూవ్ దట్ మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం గెలిచామని. సో నేను వచ్చింది సిరిసిల్ల దగ్గర నుంచే కదా, అక్కడ ఏరియా నుంచి వచ్చాను నేను. సో నిజంగా చూస్తే ఉత్తర తెలంగాణలో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే నేను చూస్తున్నాను. మావోయిస్ట్ దళ కమాండర్లుగా పనిచేసిన వాళ్ళు, లేకపోతే మావోయిస్టులో ఆ కాలంలో అంటే నేను బాల్యంలో ఉన్నప్పుడు చాలా మంది మావోయిస్ట్ లీడర్స్ ఉండేది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా లిటరల్ గా మాట్లాడితే వాళ్ళు అయోధ్య గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఈ దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, కార్పొరేట్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నారు, కెరీర్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరి పిల్లలు మంచి ఎంఎన్సీలో పనిచేస్తున్నారు. యాక్చువల్లీ బహుళ జాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ కి వ్యతిరేకంగా 90s లో విపరీతంగా ఉద్యమం చేసిన నాయకుల పిల్లలు ఈ రోజు మల్టీనేషనల్ కంపెనీల్లోనే కెరీర్ సంపాదించుకున్నారు. సో వాళ్ళందరూ అన్ని రిటర్న్ అయిపోయినాయి. ఇది మనం చూస్తున్నాం. నాకు ఆ పేర్లు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, కానీ సరెండర్ చేసిన ఒక ఫ్యామిలీలో ఒక నక్సలైట్, ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు, ఒక ఆయన డెంటిస్ట్, ఒక ఆమె సీఏ చేస్తుందంట. ఆలోచించండి. సో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్కి వచ్చినప్పుడు సరెండర్ చేసిన తర్వాత వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకు ఒక లైఫ్ ఉందని తెలిసిపోయింది వీళ్ళకి. ఈ మాయోయిస్ట్ ఐడియాలజీ, ఇన్ఫాక్ట్ దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ కూడా చెప్పారు ఇది నిన్న. ఈ మావోయిస్ట్ ఐడియాలజీ గురించి ఇప్పుడు ఈ ప్రజలు, అంటే బాటమ్ లెవెల్ ఉన్న ప్రజలు కానివ్వండి, దానిపైన ఉన్న ఈ దళాల వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అందరూ సరెండర్ అయిపోతున్నారు. అది మెయిన్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్ గౌండీ డైలెక్ట్లు అంటారు, లోన్ వరాట్టు అంటారు దీన్ని యాక్చువల్లీ.
అంటే వీళ్ళన్నీ ఇడిచేసి బయటకు వచ్చేస్తా అంటే రిటర్న్ టు యువర్ హోమ్ విలేజ్, గర్వాప్సీ లాగా అనమాట. సో గర్వాప్సీ జరుగుతుంది ఇప్పుడు. అండ్ డెఫినెట్లీ ఈ పర్టిక్యులర్ ఒక స్ట్రాటజీ ఇప్పుడున్న పోలీసు వాళ్ళు మెచ్చుకోవాలి, అక్కడ ఉన్న ఎవరైనా కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద సిఆర్పిఎఫ్ కమాండోస్ కూడా మెచ్చుకోవాలి. అది కాకుండా మహారాష్ట్ర వైపు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా గడ్రిచోలికి వెళ్ళి ఫౌండేషన్ స్టోన్ వేసి అక్కడ ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు. ఎందుకంటే ఎప్పుడని చెప్తారు నక్సల్ ఏరియాకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ రోడ్ వేయాలని, కానీ అదే రోడ్ కింద వీళ్ళు ల్యాండ్ మైన్ పెట్టి బ్లాస్ట్ చేసి మనకు అందరికి తెలుసు సాయి గారు ఎంతమంది చనిపోయారు ఇప్పుడు దాకా. ఇదంతా సుక్మాల కానీ మిగతా ప్లేస్లో కానీ. సో ఆ అడ్వాంటేజ్ మీరు తీసేసేయండి, వాళ్ళకున్న అడ్వాంటేజ్ మీరు కంప్లీట్గా తీసేస్తే నక్సలైట్స్కి మళ్ళీ ఫిలాసఫీ ఉండదు. డెవలప్మెంట్ చేసి చూపించండి. నార్త్ ఈస్ట్ కూడా అదే చూస్తున్నాం కదా సాయి గారు. నార్త్ ఈస్ట్లో ఏముండే, ఎక్కడో ఉంద నార్త్ ఈస్ట్, ఏం పోయింది అని చెప్పి మన్మోహన్ సింగ్ అని దానికన్నా ముందున్న కాంగ్రెస్ ప్రధానమంత్రులు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు చూడండి సాయి గారు, రోడ్లు కడుతున్నాం. మణిపూర్కి మిజోరాంకి ఆఫ్టర్ 75 years ఒక ట్రైన్ వచ్చింది సాయి గారు. 75 సంవత్సరాలు తీసుకుని ఒక ట్రైన్ ఒక రైల్వే ట్రాక్ వేయడానికి. ప్రయారిటీలో లేరు వాళ్ళు. సో ఇదే నక్సలిజం కూడా దానికి చూడండి. వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడడం, కేరళ గురించి, ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్ చేశారు సాయి గారు అక్కడ, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి డిస్పారిటీ ఆఫ్ వేజెస్, ఒకడు కోట్లు సంపాదిస్తాడు, ఇంకోటికి అసలు తినడానికి తిండే లేదు. ఇక్కడే వస్తుంది కదా ఈ డైకాటమీ వస్తుంది. వాడిని బ్రెయిన్ వాష్ చేశాడు, ఏం లేను అని. చూడరా వాడు చూడు ఎంత సంపాదిస్తున్నాడు, ఇన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాడు, నీకేముంది, నీ దగ్గర ఏం లేదు. క్లాస్ ఎనిమీస్, ఎందుకంటే ఈ క్లాస్ ఎనిమీస్తోనే మొదలైంది ఇది. ఏది ఒక చిన్న కాంట్రాక్టర్ కానీ వాడు ఒక 2 కార్లు కొనుక్కుంటే వాడు క్లాస్ ఎనిమీ అయిపోయాడు. ఇది కమ్యూనిస్ట్ ఫిలాసఫీ నుంచి వస్తుంది. బూర్ష్వా, వాడు ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే వాడు బూర్ష్వా అయిపోతాడు ఇమీడియట్లీ, వాన్ చంపాలి. సో ఆ ఒక కాన్సెప్ట్, ఎందుకంటే ముందు మనం చూస్తుంటే సాయి గారు పోలీస్ ఇన్ఫార్మర్స్ అని చెప్పి వీళ్ళు ఆదివాసీ ఏరియాలలో మీటింగ్లు పెట్టి ఇద్దరిని చంపేస్తారు. ఒక టీచర్ ఉంటాడు, లేకుంటే ఇంకెవరిని ఉంటారు. ఆ భయం, ప్రజలకు ఆ భయం ఉండే వీళ్ళు వచ్చి ఏమైనా చేయొచ్చు అని. ఇప్పుడు ఆ భయం పోయింది సాయి గారు. ఇప్పుడు పోలీస్ అప్పర్ హ్యాండ్ నౌ. దీంతో నక్సలైట్ మూవ్మెంట్ బహుశా ఇంకా నెక్స్ట్ 3-4 months కంప్లీట్ గా ఫినిష్ అయిపోతుంది. ఎస్ సార్. ఇక కేరళకు సంబంధించిన ఒక వార్తలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీక్ మనం మాట్లాడాలి, కొంచెం టచ్ చేసినట్టున్నాము. బట్ గ్లోబల్ అయ్యప్ప సంగమం గురించి మాట్లాడాలి. నేను అయ్యప్ప మాల వేసుకొని ప్రతి సంవత్సరం వెళ్తాను సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 times వెళ్ళాను, ఇప్పుడు 8th time ఈసారి నేను మళ్ళీ దీక్ష తీసుకుంటే. సో ప్రతి సంవత్సరం నాకు ఎంత బాధేస్తూ ఉంటదంటే, 40 రోజులు దీక్ష చేసి అక్కడికి నాకే చాలా మంది, కోట్ల మంది భక్తులు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే కనీసం 12-13 లక్షల మంది వెళ్తారని ఒక అంచనా ప్రతి సంవత్సరం. సో ఇంతమంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. 40 రోజులు మంచి నిష్ఠగా దీక్ష స్వీకరించి వెళ్ళిన తర్వాత అక్కడ కనీస సౌకర్యాలు కాదు కదా, కనీసం మాట్లాడడానికి కూడా వీలు లేకుండా, ఏ వ్యవస్థ లేకుండా, ఒక పద్ధతి, ఒక రకమైనటువంటి సిస్టమే లేకుండా చేసేసారు. అది కూడా 2017-18 సబ్జెక్టివ్ కరెక్షన్. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నుంచి అయితే ఇంకా దారుణం అయిపోయింది. రోడ్ల మీదకి వచ్చి భక్తులు ఈ మహిళల ఆలయ ప్రవేశం గురించి కొట్లాడాల్సిన పరిస్థితి. ఇదే పినరయి విజయన్ గవర్నమెంటే అప్పుడు నిర్ద్వంద్వంగా వ్యవహరించి చాలా నిరంకుశంగా బిహేవ్ చేసింది భక్తుల మీద. మీకు తెలుసు, అప్పుడే మీరు వాటి గురించి మనం చాలా సార్లు డిస్కషన్ లో వాటిలో చేశాం కూడా. సో అప్పటి నుంచి చూస్తూ ఉంటే సడన్ గా ఇప్పుడు యూటర్న్, ఎలక్షన్స్ వస్తున్నాయనా లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ 26 నెక్స్ట్ ఇయర్. సో పినరయి విజయన్ ఇప్పుడు గ్లోబల్ అయ్యప్ప సంగమం అంటున్నాడు. సో నిర్వహించాడు కానీ ఖాళీ కుర్చీలతోటి అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేసిన మనుషులు రాలేదు, జనాలు రాలేదు అని చెప్తున్నారు. దానికి ఇంకొక వైపు హిందూ సంఘాల నుంచి చేసినటువంటి ఇటువంటి ఒక వేడుకకే విపరీతంగా జనాలు వచ్చారు. అన్నామలై వీళ్ళు దానికి హాజరయ్యారు, తేజస్వి సూర్య కూడా. సో బేసికలీ గ్లోబల్ అయ్యప్ప సంగమం ఎందుకని పినరయి విజయన్ తీసుకున్నాడు, ఇప్పుడు టేకప్ చేయడానికి కారణం ఏంటి, కానీ పర్యవసానాలు ఏంటి, లేకపోతే దానికి వచ్చినటువంటి రీచ్ ఎలా ఉంది, ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది, అసలు డీటెయిల్స్ ఏంటి ఒకసారి చెప్తారా? సాయి గారు మీరు అడిగిన ప్రశ్ననే కేరళ హైకోర్టు కూడా అడిగారు సార్. వై ఆర్ యూ ఆర్గనైజింగ్ దిస్ అన్నారు జడ్జెస్. సడన్ గా మీకు అయ్యప్ప ఎక్కడి నుంచి గుర్తొచ్చారని అడిగారు. లేదు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుది 75 సంవత్సరాలు అయింది, వీఆర్ సెలబ్రేటింగ్ 75 years, దాంతో మేము ఒక గ్లోబల్ అయ్యప్ప కాన్ఫరెన్స్. కానీ అన్నామలై గారు వచ్చి మాట్లాడినప్పుడు తెలిసింది ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందని. మదురైలో స్టాలిన్ వరల్డ్ మురుగా కాన్ఫరెన్స్ పెట్టారంట. ఆలోచించు, ఏ దేవుడు లేదు, సనాతన ధర్మ డెంగ్యూ అని చెప్పిన మనుషులు వరల్డ్ మురుగా కాన్ఫరెన్స్ పెట్టారంట. సో అది చూసి బహుశా పినరయి విజయన్కి ఐడియా వచ్చింది, మనం కూడా ఎందుకు చేయకూడదు, మనం కూడా ఒక గ్లోబల్ అయ్యప్ప సంఘం పెడదాం. కోర్టు ఏం అడిగారంటే కేరళ హైకోర్టు 2 వారాల ముందు కేసు మొదలైనప్పుడు, ఎన్నో దేవుళ్ళు ఉన్నారు కదా కేరళలో, గురువాయూర్లో లార్డ్ కృష్ణ ఇస్ దేర్, పడవంగాడి గణపతి ఇస్ దేర్ ఇన్ ట్రివాండ్రం,
మీరు వాళ్ళని అందరిని పక్కన పెట్టి వై ఆర్ యూ ఓన్లీ గోయింగ్ ఆఫ్టర్ లార్డ్ అయ్యప్ప అని అడిగారు. దానికి పాలిటిక్స్. మీరు చెప్పింది కరెక్టే. వీళ్ళు ఏం చేశారు పినరాయి విజయన్ ఫస్ట్ అంటే, అండ్ నేను కూడా ఐ ఫీల్ వెరీ అషేమ్డ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే హిందువులు, మన హిందువులే కొంతమంది పినరాయి విజయన్ వెంట తిరుగుతారు. అప్పుడు 2018 మీరు చెప్పింది కరెక్టే. 2018లో జరిగిన లాఠీ చార్జ్ కానివ్వండి, మహిళల మీద వేసిన కేసులు 3200 కేసులు ఇప్పుడు కూడా నడుస్తుంది సాయి గారు. ఒక్కొక్క కేసు ఛార్జ్ షీట్ చూస్తే మీరు నవ్వుతారు, లేకుంటే ఏడుస్తారు. భజన చేశారు రోడ్ సైడ్లో అని చెప్పి కేసేశారు. పర్మిషన్ లేదంట భజన చేయడానికి. ఆలోచించండి, మీ రోడ్ సైడ్లో కూర్చొని మాల జప చేశారు అంటే దాని మీద కేసేశారు. పాస్పోర్ట్ రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, పోలీస్ క్లియరెన్స్ లేదు, ఎందుకంటే మీ మీద కేసు ఉంది. అది కేరళ హైకోర్టుకు ఒక్కొక్క కేసుగా వెళ్తున్నప్పుడు వాళ్ళు కొట్టుపడేస్తున్నారు కేసు. మళ్ళీ వీళ్ళేం చేస్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తారు. వీళ్ళందరూ వెళ్ళలేరు కదా సుప్రీంకోర్టుకి, ఆ కేసు అట్లనే ఉండిపోతుంది. ఈయనేం చేశారంటే, కేరళలో 2 మేజర్ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు సాయి గారు, అండ్ బోత్ ఆఫ్ దమ్ ఆర్ కాంప్రమైజ్డ్. ఒకరు ఎన్ఎస్ఎస్, నేను కూడా అదే కమ్యూనిటీ నుంచి, నాయర్ సర్వీస్ సొసైటీ, ఐఎమ్ ఆల్సో నాయర్. ఈ నాయర్ సర్వీస్ సొసైటీ చీఫ్, ఓకే, ఆయన ఏమన్నారంటే, మేము పినరాయి విజయన్తో వెళ్తాము. సుకుమారన్ నాయర్ ఆయన పేరు. మేము పినరాయి విజయన్తో ఎందుకు వెళ్తున్నామంటే, పినరాయి విజయన్ అప్పుడు 2018లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు ఈ మహిళల ఎంట్రీ గురించి. మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి ఆ అఫిడవిట్ ని విత్డ్రా చేయబోతున్నామంట. అంటే 7 సంవత్సరాల తర్వాతనే వీళ్ళకి గుర్తొచ్చింది అఫిడవిట్ విత్డ్రా చేయాలని. దానికోసం మేము వరల్డ్ అయ్యప్ప సంగమం పినరాయి విజయన్తోనే అటెండ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ రిప్రజెంటేటివ్ అక్కడ వెళ్ళారు. సుకుమార్ నాయర్ వెళ్ళలేకపోయాడు. ఇంకొక మనిషి ఎస్ఎన్డిపి చీఫ్ వెల్లాపల్లి నటేషన్, ఆయన మీద ఒక డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు నడుస్తుంది కేరళ గవర్నమెంట్. ముఖ్యమంత్రి కార్లో వచ్చారు సాయి గారు. ముఖ్యమంత్రి కింద హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, హోమ్ మినిస్ట్రీ ఇస్ అండర్ హిమ్. వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తున్న మనిషి ముఖ్యమంత్రితో కార్లో వచ్చారు ఈ సంగమంకి. అప్పుడు మీరు ఆలోచించండి ఎంత. వీళ్ళందరూ ఏం చేస్తారండి సాయి గారు, పెద్ద పెద్ద కాలేజెస్ నడిపిస్తారు, పెద్ద గ్రూప్, ఒక 20, 30, 40 స్కూళ్ళు నడిపిస్తారు, ఒక 20 కాలేజెస్ నడిపిస్తారు, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ అన్ని వీళ్ళు నడిపిస్తారు. దీని అన్నిటికీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది సాయి గారు, ఎస్పెషలీ ఎయిడెడ్ పోస్ట్ కోసం. ఎయిడెడ్ టీచర్స్ కావాలంటే కేరళలో సిస్టమ్ ఏమంటే, మీరు లంచం తీసుకుంటారు. ఇప్పుడు మీకు ఉద్యోగం కావాలనుకోండి, మీరు వెళ్ళి ఎస్ఎన్డిపిలో లేకుంటే ఎన్ఎస్ఎస్ వాళ్ళని కలుస్తారు. సార్ మాకు ఒక ఉద్యోగం కావాలి, ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అడిగితే, సార్ నేను ఎంఎస్సీ చేశాను సార్. సరే ఒక 50 లక్షలు ఇచ్చే నీకు పోస్ట్ వచ్చేస్తుంది, ఎయిడెడ్ పోస్ట్. ఎగ్జామ్ లేదు, ఏం లేదు సాయి గారు. ఇక్కడైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి ఏదో ఎగ్జామ్లు పెట్టుకుంటారు, కానీ అక్కడ అది కూడా లేదు. టీచర్ ఎగ్జామ్లు కూడా లేవు, డైరెక్ట్గా వీళ్ళని తీసుకుంటారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి ఎగ్జామ్ ఉంటుంది టీచర్స్కి. ఆలోచించండి, ఇదే వాళ్ళకి ఎయిడెడ్ పోస్ట్ ఇస్తారు. ఇక్కడంతా మనం కరప్షన్ గురించి దాని గురించి చాలా మాట్లాడతాం, కానీ చేసే పని ఇది. సో ఈ గ్లోబల్ అయ్యప్ప సంఘం ఎందుకు పెట్టారంటే, బేసిక్లీ ఈ 2 కమ్యూనిటీ లీడర్స్ని వాళ్ళ వైపు తీసుకురావడానికి. ఇంకోటి హిందువులకు చూపించడానికి ఏంటి, చూడండి మీ హిందువులు, మేము మీకోసం ఇంత పని చేస్తున్నాం, వాడు అయ్యప్ప కోసం చేస్తున్నాం, మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం, 1300 కోట్ల మాస్టర్ ప్లాన్. ఏంటి, మేము అక్కడ సాయి గారు మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, తిండి కూడా దొరకదు సాయి గారు, మంచి తిండి కూడా దొరకదు అక్కడ ఆ ఏరియాలో. 1033 crore మాస్టర్ ప్లాన్ శాంక్షన్ చేశారట. ఇది 2016 నుంచి నడుస్తున్న అనౌన్స్మెంట్ సాయి గారు, ఏం జరగట్లేదు అక్కడ. లాస్ట్ ఇయర్ సాయి గారు హుండీ కలెక్షన్ అండ్ ప్రసాదం కలెక్షన్ అన్ని కలిపి, అరవణ అన్ని కలిపితే శబరిమలలో ఆ మండల సీజన్ కాకుండా మిగతా మలయాళం మంత్స్లో ఉన్న దాంట్లో 436 కోట్లు కలెక్షన్ ఉండే సాయి గారు. 436 కోట్లు. దానికన్నా ముందున్న సంవత్సరం ఐ థింక్ 380 ఉండే. 2014 నుంచి 2014-15 నుంచి ఇవాళ 2025 దాకా ట్రావెంకర్ దేవస్వం బోర్డు ఆడిట్ చేయలేదు సాయి గారు, అకౌంట్స్ ఆడిట్ చేయలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళందరూ ఇరుముడి తీసుకుని వెళ్తారు అక్కడికి పైకి. నేను యాక్చువల్లీ నిజంగా దీని గురించి చాలా సార్లు మాట్లాడాలని నేను కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నాను కూడా. అక్కడ ఇరుముడి తీసుకుని వెళ్ళిన తర్వాత చాలా మంది ఇరుముడిని ఇంకెక్కడ ఓపెన్ చేయాలో తెలియదు. ఆ ఓపెన్ చేయడానికి స్పేస్ ఉండదు. ఓపెన్ చేయాల్సిందే కదా, చేసి ఆ నెయ్యి అభిషేకం నెయ్యి సమర్పించి రావాలి. సో ఆ ఇరుముడి ఓపెన్ చేయాలంటే కింద పెట్టేసుకొని చేస్తారు. దాన్ని ఆ తర్వాత దాన్ని కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది భక్తులు కూడా, వాళ్ళ తప్పు కూడా ఉంది అట్లా ఇష్టం వచ్చినట్టు వదిలేయడం. బట్ దాన్ని క్లియర్ చేసే వ్యవస్థ అన్న అట్లీస్ట్ అక్కడ శానిటైజేషన్ వీళ్ళు ఉంటారు కదా, దానికి సరిగ్గా కొంచెం భక్తి భావంతో దాన్ని తీయడము, దాన్ని కొంచెం మంచిగా ఏం చేయాలి అనే ఒక ఉంటుంది కదా, అది ఏమీ లేదు. జస్ట్ అట్లా ఊడ్చేసినట్టు, మామూలు చెత్తను ఊడ్చేసినట్టు ఊడ్చేస్తూ ఉంటారు.
అండ్ కొంచెం వర్షం పడి కొంచెం బురదగా ఉంది అని అంటే క్లీన్ చేసే వ్యవస్థ కూడా ఉండదు అక్కడ. నిజంగా చెప్పాలంటే మనం కంపేర్ చేసుకుంటే మన ఆలయాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మన తిరుమల ఆలయం కావచ్చు, లేకపోతే మనం చాలా కొండ మీద ఉన్నటువంటి ఆలయాలు చాలా వాటిని బాగా నీట్ గా మెయింటైన్ చేస్తారు అట్లీస్ట్. బట్ మరీ ట్రావెల్స్లో అయితే ఇది దారుణంగా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ కమ్యూనిస్ట్ రెజీమ్ అని నా అభిప్రాయం సార్. వాట్ యు సే? సాయి గారు అదే అంటున్నాను. సాయి గారు 2016లో తీసుకొచ్చిన ప్లాన్ ఏంటి? ఒక రెస్క్యూ బ్రిడ్జ్ పంపా నుంచి నిలకల్ నుంచి పంపాకి ఒక రెస్క్యూ బ్రిడ్జ్ పెడదాం కోర్ ఏరియా డెవలప్మెంట్ లో. ఇంకోటి వాటర్ పైప్ లైన్. ఇదన్నీ డెడ్లైన్ మిస్ అయిపోయింది సాయి గారు, ఎక్కడ జరగలేదు. వీళ్ళు 7 కోట్లు పెట్టి గ్లోబల్ అయ్యప్ప సంఘం పెట్టే మొదలు పంపా క్లీనప్ చేస్తే బాగుంటుండే. సాయి గారు మీరు చెప్పినట్లు ఆ ఏరియాలు క్లీనప్ చేయండి. అక్కడ వచ్చేది భక్తులకి 5 స్టార్ అకామిడేషన్ అక్కర్లేదు, వాళ్ళు కష్టపడి వస్తున్నారు. కానీ దీనన్నీ చూస్తే మీరు చూసిన సాయి గారు మొన్న సన్నిధానంలో జరిగిన ఒక కాన్స్పిరసీ. ఎందుకంటే హైకోర్టు పట్టుకున్నప్పుడే వీళ్ళని కరెక్ట్ పట్టుకుంటారు. వీళ్ళని ఏంటంటే అక్కడున్న ద్వారపాలక మీరు చూసుంటారు, మీరు వెళ్ళినప్పుడు సన్నిధానం ఇరువైపు ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళ మీద ఆ ద్వారపాలకకి గోల్డెన్ కోట్ ఒకటి ఉంది, గోల్డెన్ కవర్ ఒకటి ఉంది. 3 సంవత్సరాలని దాన్ని పాలిషింగ్ కి తీసుకెళ్తారు. మళ్ళీ గోల్డ్ కోటింగ్ కొట్టి మళ్ళీ చెన్నైకి తీసుకెళ్తారు. దానికోసం కేరళలో ఇంతమంది జ్యువెల్లర్స్ ఉన్నా కానీ చెన్నైకి తీసుకెళ్తారు. అది ఎందుకు అర్థం కావట్లేదు. లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు మెజర్మెంట్ చేసినప్పుడు సాయి గారు తీసుకెళ్ళింది తర్వాత తీసుకొచ్చినప్పుడు 4 కిలోలు తగ్గిందండి సాయి గారు. 4 కిలోలు 300 గ్రామ్ తగ్గింది గోల్డ్. ఎక్కడ పోయింది సాయి గారు? దిస్ ఇస్ ద హైకోర్ట్, నాట్ మీ సేయింగ్ ఇట్. హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ లో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ హెస్ అగ్రీడ్. ఎస్, ఎవరికి తెలియదు ఎందుకంటే ఆడిట్ లేదు సాయి గారు. మీరు ఆడిట్ లేకుండా ఏం చేస్తారో మేము డెఫినెట్ 1000 కోట్ల ప్లాన్ వేసాం కదా, దాంట్లో 700 కోట్లు, సన్నిధానంకి 200 కోట్లు, పంపాకి ట్రెక్కింగ్ రూట్ కి ఒక 50 కోట్లు అన్ని పెట్టుకున్నారు. ఇంకోటి రైల్వే ట్రాక్ తీసుకొస్తాం, మేము ఎయిర్పోర్ట్ పెడతాం, ఆరమూల ఏరియాలో ఒక ఎయిర్పోర్ట్ కడతాం. ఇదంతా అక్కర్లేదు. మన తిరుమలకి ఎస్, తిరుమల ఇస్ ఓపెన్ 24/7 ఆల్మోస్ట్ అండ్ 365 days a year. 24 కాకుండా అట్లీస్ట్ 20 hours ఓపెన్ ఉంటుంది తిరుమలలో. ఇది సాయి గారు మీకు మనందరూ తెలుసు. ఆ టైంలో మండల కాలంలో ఓపెన్ ఉంటుంది, ఆ 45 రోజులు అంతే. దాని తర్వాత యువర్ సింగ్ మలయాళం మంత్స్ ఓపెన్ అవుతున్నప్పుడు అప్పుడు ఉంటుంది. ఇది ఈ సీజన్ లో వచ్చే ఆదాయంతోనే వీళ్ళు మొత్తం ఆ గుడిది ఆదాయం 430 కోట్లు పోయినసారి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళింది సాయి గారు? ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు ఈ డబ్బులు? మీరు ఇది అడగడానికి ఎవరికి దమ్ లేదు సాయి గారు, ఇన్క్లూడింగ్ హిందూస్. నేను చెప్తున్నాను, ఇన్క్లూడింగ్ హిందూస్. వీళ్ళు డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని డిబేట్ చేస్తారు కానీ రోడ్డు మీద దిగి ప్రొటెస్ట్ చేయరంటే చేయరు. ఆ రోజు మనం చూసాం 2018లో ఇక్కడ హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ క్షేత్రంలో మన డాక్టర్ రంగరాజన్ గారు చేశారు, ప్రదక్షిణ చేశారు. అది కావాలి సాయి, అదంతా మన వాళ్ళు చేయరు. ఈ పినరాయి విజయన్ వెంటబడి కమ్యూనిస్ట్ వాళ్ళు అక్కడ వచ్చి ఒక చూడాలని మీరు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు చైర్మన్ ఆయన లాస్ట్ లో చెయ్యి ఇట్లా పైకి వచ్చేసి స్వామి శరణం అయ్యప్ప అన్నాడు. ఆలోచించి యాక్చువల్లీ ఇంకులాబ్ జిందాబాద్ చెప్దాం అనుకున్నాడేమో కానీ స్వామి శరణం అయ్యప్ప అంటాడు. తర్వాత మొన్న అందరూ ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు అంటున్నారు అది నాకు హ్యాబిట్ గా వెళ్ళిపోయింది పైకి చెయ్యి, అది నేను తప్పు, నాదే తప్పు అంటున్నాను. ఆలోచించాను, ఇట్లాంటి దేవుడు లేరు అని చెప్పే కమ్యూనిస్టు వీళ్ళు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు మన యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మెసేజ్ పంపించారు, అది ఇంకో స్టోరీ. అది కాన్ఫరెన్స్ లో చదివేశారు. అంటే ఆయన పిలిచారంటే ఇన్వైట్ చేస్తే నేను రాను, నాకు రానికి టైం లేదని చెప్పి మెసేజ్ ఒకటి పంపించారు. కానీ అన్నామలై గారు చెప్పిన పాయింట్ ఉంది సాయి గారు. ఆ రోజు అన్నామలై నెక్స్ట్ డే జరిగిన కాన్ఫరెన్స్ సంరక్షణ సమితి వాళ్ళు పండలంలో చేశారు. ఇది వీళ్ళు చేసిందేమో పంపాలో చేశారు. పండలంలో చేసినప్పుడు అక్కడ అన్నామలై తేజస్వి సూర్య వచ్చారు. చాలా బాగా మాట్లాడారు ఇద్దరు, ఎస్పెషల్లీ అన్నామలై. ఆయన పాయింట్ బై పాయింట్ చెప్పారు సాయి గారు. ఈ త్రిమూర్తులు, నాస్తికుల త్రిమూర్తులు పినరాయి విజయన్, స్టాలిన్, సిద్ధరామయ్య, వీళ్ళు ముగ్గురు అంటారు హిందువులు కాదు, దేవుడు లేరు అంటారు. వాళ్ళే వచ్చి మైసూర్ దసరా చేపిస్తారు, ఇక్కడ మన వరల్డ్ మురుగా కాన్ఫరెన్స్ చేపిస్తారు, ఈయనేమో లార్డ్ అయ్యప్ప సంగమం, వరల్డ్ సంగమం చేపిస్తారు. ఆలోచించండి. అండ్ ఎవరిని ఇన్వైట్ చేశారు ఒరిజినల్ చీఫ్ గెస్ట్ గా? స్టాలిన్ ని. పినరాయి విజయన్ ఒరిజినల్ గా ఇన్వైట్ చేసిన చీఫ్ గెస్ట్ స్టాలిన్. ఆలోచించండి. ఐ మీన్ దెర్ కెనాట్ బి అ బిగర్ ఐరనీ ఇన్ దిస్ అంటారు ఇంగ్లీష్ లో. కానీ ఆయనకు తెలిసిపోయింది అక్కడ వస్తే నా సంగతి అంతే, మొత్తం మీడియా నా మీద గుర్రం ఎక్కేస్తారని చెప్పి ఆయన సో సారీ అని చెప్పి 2 మంత్రులు పంపించాడు. ఆ మంత్రులు ఏం చేశాడు? అక్కడ వచ్చి ఇదే కాన్ఫరెన్స్కి వచ్చి పినరాయి విజయన్ దగ్గర మాకు 5 ఎకర్ల స్థలం ఇవ్వండి, మేము అక్కడ తమిళనాడు పిలిగ్రిమ్స్ కోసం స్థలంగా ఒక బిల్డింగ్ కట్టుకుంటామని. దీనికన్నా ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే గేమ్ ఆడారు. ఒకటి అక్కడ పిలిపించుకొని ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసి మాకు 5 ఎకర్లు స్థలం ఇవ్వండి, మేము తెలంగాణ నుంచి వచ్చే మా భక్తుల కోసం బిల్డింగ్ కడతామని. కట్టారా సాయి గారు? మీరు వెళ్ళారు కదా. అన్ని మాటల్లోనే ఉండిపోతుంది సాయి గారు.
దిస్ ఇస్ అ బిగ్ ఇంకోటి కాన్స్పిరసీ. నాకు కొంతమంది అయ్యప్ప సేవా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, జేఏసీలు అట్లా ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్తున్నదండి, మేము అనుకున్నాం యాక్చువల్లీ అక్కడికి వెళ్లే వాళ్ళకి ఏదైనా అన్నదానము ఇంకేదైనా చేయడానికి అవకాశం ఇవ్వండి, మేమే ఖర్చు పెట్టుకొని మేమే చేసుకుంటాం అక్కడ, కొంతమందికి అట్లీస్ట్ అన్నదానం చేసుకునే అవకాశం, సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి అని కూడా అడిగితే దానికి కూడా కేరళ గవర్నమెంట్ ఒప్పుకోలేదు అని విన్నాను. కరెక్ట్. యాక్చువల్లీ అక్కడ ఇంకొకటి చేయనివ్వరు, ఇది పరిస్థితి. కరెక్ట్. అక్కడ అయ్యప్ప సంఘం, భక్త సంఘం వాళ్ళు చేస్తుండే, అయ్యప్ప సంఘం వాళ్ళు చేస్తుండే సాయి గారు. సేవ కోసం అని చాలా మంది నా భక్తులు వెళ్తూ ఉంటారు సేవ చేయడానికి. మీరు ఫ్రీగానండి, వాలంటరీగా అక్కడికి వెళ్ళి సేవ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజంగా వాలంటరీగా అలో చేసినా గానీ చాలా మంది వచ్చి అక్కడ సేవ చేసుకునే వాళ్ళు, అంటే క్లీన్ చేయడం కానీ, ఎవరికైనా భక్తులకు హెల్ప్ కావాలంటే చేసేవాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. దాన్ని కూడా గవర్నమెంట్ అలౌ చేయట్లేదు, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అలౌ చేయట్లేదు అని చెప్పేసి నాకు తెలుసు. కరెక్ట్. అక్కడ ఒక సేవా సంఘం వాళ్ళు చేస్తుండే సాయి గారు, మీకు గుర్తుంటే కొన్ని సంవత్సరాల ముందు అన్నదానం చేస్తుండే వాళ్ళు, ఎవరు 10 పైసలు గవర్నమెంట్ దగ్గర తీసుకోకుండా. వాళ్ళని బంద్ చేసి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు వైపు నుంచి పెట్టారు. ఎందుకు? అక్కడ లంచాలు తీసుకోవచ్చు. మొన్న జరిగిన వాళ్ళ వరల్డ్ అయ్యప్ప సంఘం సాయి గారు 3 లక్షల క్వాంటిటీ ఫుడ్ పడేశారు సాయి గారు. తినడానికి మనుషులు లేరు, ఎందుకంటే 400 మంది వచ్చారు, 3600 మంది రావాల్సిన చైర్లన్నీ ఎంటీ ఉంది, కంప్లీట్ తెల్ల కలర్ల బట్టలు వేసి పెట్టిన చైర్లన్నీ ఎంటీ ఉంది. ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు కొంతమంది దేవస్వం బోర్డు వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన వెళ్ళంగానే అందరు గాయమైపోయారు. ఇక్కడ నుంచి అందరు తెలుసు కదా, మన ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు, అందరు ఉంటారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత గాయమైపోతారు. ఈమెలో ఏమంటున్నారు, గోవిందన్ వాళ్ళ పార్టీ సెక్రటరీ, వీళ్ళు ఛానల్ వాళ్ళు ఏఐ యూజ్ చేసి అక్కడ ఉన్న మనుషులన్నీ తీసేసి ఖాళీ చైర్లు చూపించారంట, కుర్చీలు చూపించారంట. వీళ్ళు ఏం పాయింట్ ట్రై చేస్తున్నారు సాయి గారు? దేవుడు లేనని చెప్పిన మనుషులు ఎందుకు దేవుడి కోసం పనిచేస్తున్నాడు? ఓట్ల కోసం చేస్తున్నారు సాయి గారు. అండ్ హిందువులు అక్కడ కేరళ ఒక్కరే కాదు, ఎందుకంటే కేరళ కన్నా ఎక్కువ మంది భక్తులు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి వెళ్తారు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇదే పినరాయి విజయన్తో సహా ఉన్న గవర్నమెంట్ ఇక్కడ కూడా ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఇదే గవర్నమెంట్ కర్ణాటకలో ఉన్నారు, ఇదే గవర్నమెంట్ తమిళనాడులో ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే అలయన్స్, ఇండియా అలయన్స్. వీళ్ళని మీ దగ్గర వచ్చి ఓటు అడిగేటప్పుడు అడగండి, మా కోసం శబరిమలలో మీరేం చేశారు, మీరేం చేస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి ఆడిట్ ఎందుకు చేయట్లేదు, మా దేవుణ్ణి మాకు ఇచ్చేసేయండి, మేము నడిపించుకుంటాం. అది ఇప్పుడు ఏం చేస్తారు లేటెస్ట్ అంటే సాయి గారు తెలుసా మీకు, పినరాయి విజయన్ చెప్పింది మన గ్లోబల్ సంఘంలో, అయ్యప్ప ఇస్ నాట్ ఎ హిందూ గాడ్, అయ్యప్ప ఇస్ అ సెక్యులర్ గాడ్ అంట. అందరూ ఆలోచించండి, అంటే అక్కడ సెక్యులర్ పూజలు నడుస్తున్నాయి సాయి గారు, అయ్యప్ప సన్నిధానంలో సెక్యులర్ పూజ నడుస్తుందా? ఇదే అడగాల్సింది. సరే మీ కాన్సెప్ట్, ఎవరైనా వెళ్ళొచ్చు శబరిమల, కరెక్ట్, ఆల్ రిలీజియన్స్ ఆర్ అలౌడ్, ఎవరైనా వెళ్ళొచ్చు, అంటే ప్రాబ్లం లేదు. కానీ దట్ డజంట్ మేక్ అయ్యప్ప సెక్యులర్. సెక్యులర్ ఎట్లయిపోతారండి? వావర్ ఉన్నారు, వావర్ స్వామి ఉన్నారు, అదే డిస్ప్యూట్లో ఉంది. ఇప్పుడు మొన్న కూడా జరిగిన సంఘంలో అదే వచ్చింది, డిస్ప్యూట్లో వచ్చింది అది కూడా. సో డెఫినెట్ గా ద ఎంటైర్ థింగ్ ఈస్ బాయిలింగ్ డౌన్ టు దాట్. దీని తర్వాత సాయి గారు డెఫినెట్ గా ఒక పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ స్టేట్మెంట్ కంటే కూడా ఆయన ఒక పిలుపునిచ్చారు. ఇది చాలా రోజుల నుంచి వస్తుంది. మేడ్ ఇన్ ఇండియా మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అనేది ఆయన చెప్తున్నమాట. చిప్ టు షిప్ ఆల్ మస్ట్ బి మేడ్ ఇన్ ఇండియా. సో ఆల్మోస్ట్ అంటే ఇంతకుముందు ఆత్మ నిర్భర్ భారత్ అని అన్నాము, అండ్ మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడాము. మీరు విదేశీ కంపెనీలు అయితే భారతదేశంలో తయారు చేయండి అని అన్నాము. ఇప్పుడు భారతీయ ఉత్పత్తులు భారతదేశంలోనే మనం తయారు చేసుకోవాలి అనే మాటని పదే పదే చెప్తున్నారు. సో మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ గురించి, మేడ్ ఇన్ ఇండియా అనే మాట గురించి నరేంద్ర మోదీ గారు చెప్తున్న విషయానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసలు బేసికల్లీ మనం నిజంగా ఇది అచీవ్ చేయగలమా? ఎందుకంటే అక్కడ చైనా ఏమో విపరీతంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో అసలు వాళ్ళు తయారు చేయని గూడ్స్ లేకుండా వాళ్ళది ఒక మొనోపలి వచ్చేసి చాలా వాటిల్లో వాళ్ళే టాప్ లో ఉన్నారు. ఇప్పుడు చైనాకు పోటీగా మనల్ని మనం సమృద్ధ భారత్ గా, ఆత్మనిర్భర భారత్ గా నిలబెట్టుకోవడానికి మనం చేయాల్సిందేంటి? షిప్ టు షిప్ భారతదేశంలో తయారవడం అనే దానికి సంబంధించి అసలు ఉన్న పాసిబిలిటీస్ ఏంటి చెప్తారా? సాయి గారు, ఫస్ట్ మనం చూసుకుందాం. మన ఒక టైంలో చైనా నుంచి మనం వీఆర్ గెటింగ్ సీరియల్ లైట్స్, దివాళీ సీరియల్ లైట్స్ అక్కడి నుంచి తెప్పించుకుంటుండే, టాయ్స్ అక్కడి నుంచి తెప్పించుకుంటుండే చైనా నుంచి. మిగతా అన్ని చాలా చిన్న చిన్న ప్రోడక్ట్స్, లో వాల్యూ ప్రోడక్ట్స్, ఏదో హైటెక్ ప్రోడక్ట్స్ కాదు, ఇదన్నీ మనం చైనా నుంచి తెప్పించుకుంటుండే సాయి గారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే మోదీ గారు వచ్చిన తర్వాత టాయ్ ఇండస్ట్రీ చూడండి సాయి గారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాయ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో ఈ మేడ్ ఇన్ ఇండియా అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే యుఎస్ ఏమంటున్నారు సాయి గారు,
మా వైపు నుంచి మా ప్రొడక్ట్స్ మా ప్రజల కోసం కావాలి. అది చెప్తున్నారు కదా ట్రంప్, దట్ ఇట్ షుడ్ బి డన్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్, మా కోసం మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మా దగ్గర ఉన్న కార్లు కానివ్వండి, మా దగ్గర తయారు చేసే కార్లే అమెరికన్స్ కొనాలంటున్నారు, మీరు చైనా నుంచి ఎందుకు BYD తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పారు అనమాట. సో డెఫినెట్ గా మోదీ గారు చెప్పిన దానికి పెద్ద ఒక స్టోరీ ఉంది సాయి గారు. ఎందుకంటే ఏదో వచ్చి మోదీ గారు ఆ రోజు చాలా మంది ట్రోల్ కూడా చేశారు, 2,000 రూపాయల నోట్ తీసేస్తారేమో మోదీ గారు వచ్చి అని చెప్పేసి. కానీ మనం ఏం చూస్తున్నాం, మోదీ గారు కరెక్ట్ చెప్పారు, చిప్ టు షిప్. సాయి గారు మనం వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్యూమర్స్ ఆఫ్ ఆయిల్, మనకు అందరికి తెలిసింది. కంటైనర్స్ కూడా మన దగ్గర విపరీతమైన కంటైనర్స్ వస్తుంటాయి. మన దగ్గర ఒకటే విడిన్యం ఉంది, ఇప్పుడు మన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పెట్టబోతున్నాం. మన దగ్గర షిప్స్ 2% కూడా లేవు సాయి గారు. వరల్డ్ లో ఉన్న పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ లో, కార్గో షిప్స్ లో మనకి 2% కూడా లేదు. మాకు ఒక షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉండే, ఇప్పుడు కూడా ఉందనుకుంటే ఎక్కడ పడుంది పక్కన. వాళ్ళు పక్కా బ్యూరోక్రటిక్, పక్కా గవర్నమెంట్, ఏదో 5-6 షిప్లు కొనేస్తారు అయిపోతుంది. నౌ మోదీ గవర్నమెంట్ హస్ టేకెన్ ఎ పాలసీ, మన ఆయిల్ మనమే తెప్పించుకుంటాం, మన షిప్ లో తెప్పించుకుంటాం, మన కంటైనర్స్ మన షిప్ లో తెప్పించుకుంటాం. సో మోదీ గారు అన్నారు చిప్ టు షిప్. ఎందుకంటే మనం చూసాం చిప్ ఇప్పుడు ఏమంటున్నారు, అమెరికా చిప్ కొనాలంటే మేము డిసైడ్ చేస్తాం మీకు చిప్ ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి. సో డెఫినెట్ గా మోదీ గారు ఎందుకు PLI తీసుకుందాం సాయి గారు, సింపుల్, ఏ లాజిక్ అక్కర్లేదు. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ అని ఇచ్చాం కదా సాయి గారు, అది చైనా నుంచి కోవిడ్ తర్వాత ప్రోడక్ట్స్ ఇండియాకి షిఫ్ట్ అవుతుందని చెప్పి PLI ఇచ్చారు. 2 లక్షల కోట్లు ఖర్చు అయింది సాయి గారు ఇప్పుడు దాకా. ఇండియా has become the topmost destination for mobile phone manufacturing. ఆటోమొబైల్స్ మనం 3rd ప్లేస్ లో ఉన్నాం. అన్ని ప్లేసెస్ లో వీఆర్ క్లైంబింగ్ అప్ అనమాట. సరే చాలా గ్యాప్ ఉంది సాయి గారు, మీరు చెప్పినట్లు చైనాతో ఉన్న ప్రాబ్లం మనకు ఉంది. సో మోదీ గారు ఒక సేయింగ్ కూడా చెప్పారు, 100 దుఃఖం కా ఏకీ దవా అని చెప్పారు. ఒకటే సొల్యూషన్ ఉంది, 100 వ్యాధులు ఉన్నాయి, ఒకటే సొల్యూషన్ ఉంది, దానికి ఒకటే మందు ఉంది, అదేంటంటే ఆత్మనిర్భరత. ఎందుకంటే మనం చెప్తున్నాం గ్లోబల్ షిప్పింగ్ కూడా నేను చెప్పాను చూడండి, ఇండియా షిప్ బిల్డింగ్ సెక్టర్ సాయి గారు గ్లోబల్ మార్కెట్ లో 40% ఉండే ముందు, 40% ఎప్పుడు మన రాజులు ఉన్నప్పటి నుంచే వి విడ్స్ యు బిల్డ్ దోస్ అంటాం, మన అరేబియన్ దోస్ అంటాం. దాన్ని తయారు చేసేది కేరళలో పెద్ద పోర్ట్ ఉండే మన దగ్గర, ఇప్పుడు కూడా ఉంది బేపోర్ అని చెప్పేసి. మొన్న ఒక పెద్ద షిప్ ఆర్డర్ చేసి తీసుకెళ్లారు. అక్కడ షిప్ అంటే పెద్ద కంటైనర్ కాదు, కానీ వీ హ్యాడ్ ఎ కల్చర్. కానీ లాస్ట్ 50 సంవత్సరాలు జర్నల్లో రాస్తుంది సార్, వాస్కో డి గామా తను ఇండియాను వెతుక్కుంటూ ఇటు సైడ్ వస్తున్న టైంలో ఆయనకి వెల్కమ్ పలుకుతూ మన వ్యాపారులు పెద్ద షిప్స్ లో ఉన్నారు. వాస్కో డి గామా షిప్ చాలా చిన్నది, 1/10 ఆఫ్ అవర్ షిప్ అని చదివాం, దాంట్లో రాస్తుంది యాక్చువల్లీ వాళ్ళ దాంట్లో. అంటే ఆ రోజుల్లో అంత టెక్నాలజీ ఉండేది. ఈ లైసెన్స్ రాజు పెట్టి, కోటా రాజు పెట్టి కాంగ్రెస్ వాళ్ళు మన ఇండస్ట్రీని ధ్వంసం చేశారు సాయి గారు. మనము చైనా 35 సంవత్సరాల ముందు వీవర్ ఆన్ అన్ ఈక్వలెంట్ సాయి గారు. ఇప్పుడు చూడండి చైనా ఎక్కడికి వెళ్ళిపోయింది, మనం ఎక్కడ. నౌ వీఆర్ క్యాచింగ్. టైం పడుతుంది, ఎందుకంటే 35 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించి మొత్తం ధ్వంసం చేసి పడేశారు. షిప్ బిల్డింగ్ సాయి గారు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి, 50 సంవత్సరాల ముందు మనకు 40% మార్కెట్ షేర్ ఉండే. వీఆర్ షిప్స్ 40% షిప్స్ భారతదేశంలో తయారు చేసే షిప్స్ ఉండే మన దగ్గర, మన ఫ్లాగ్ కింద నడుస్తున్న షిప్. ఇప్పుడు 5% సాయి గారు మోదీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు. దాన్ని బహుశా 10-15% తీసుకెళ్తారు, ఇంకా టైం పడుతుంది ఆ పాత 40%కి వెళ్ళడానికి. కొరియాతో టైఅప్ చేసుకున్నాం సాయి గారు, మనం గవర్నమెంట్ డీల్ చేసుకున్నాం. ఇక్కడ మ్యాజగాన్ డాక్ వాళ్ళు శ్రీలంకలో వెళ్ళి ఒక పోర్ట్ టేక్ ఓవర్ చేసుకున్నారు. పోర్ట్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇట్సెల్ఫ్ టేక్ ఓవర్ చేసుకున్నారు. కంపెనీని కొనుక్కున్నారు మ్యాజగాన్ డాక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. సాయి గారు ఇంటర్నేషనల్ అంబిషన్స్ కావాలంటే వీ హ్యావ్ టు థింక్ బిగ్ సాయి. ఏదో చిన్న పనులు తయారు చేయడం కాదు. ఇప్పుడు అందరూ అంటారు మన దగ్గర బుల్లెట్ ట్రైన్లు ఉందా అంటారు, జపాన్ దగ్గర నుంచి తీసుకుంటాం. బట్ మనం నేర్చుకుంటాం ఆ టెక్నాలజీ. ఇట్స్ కంప్లీట్లీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ బేసిస్ లో రాబోతుంది. మన రఫాల్ తయారు చేస్తున్నారు, ఇండియాలో తయారు చేస్తారు. ఇంకా ఇదే హైదరాబాద్ లో సాఫ్రాన్ ఇంజిన్స్ పెడుతున్నారు, ఇదే హైదరాబాద్ లో టాటా రఫాల్ సిస్టమ్స్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు, ఫ్యూసలాజ్ బిల్డ్ చేస్తున్నారు. టైం పడుతుంది సాయి గారు. ఆత్మనిర్భరత, మన ప్రోడక్ట్స్ మనమే కొనాలి. అమెరికా నుంచి వచ్చిన ఆల్మండ్స్ కానీ, కెనడా నుంచి వచ్చిన యాపిల్స్ ఎందుకు సాయి గారు మన దగ్గర లేదా? మనకు కొంచెం ఫ్యాషన్ ఉంది, మన దగ్గర కొంతమంది ఉంటారులే, అది ఏమన్నా ఏం చేయలేం వాళ్ళు. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ కొనుక్కోవాలని కొనుక్కుంటాడు. మీరు 10 కోట్లనే పెట్టండి దాని విలువ, పక్కా కొనుక్కుంటారు వాళ్ళు. బికాస్ దే వాంట్ దట్ ప్రోడక్ట్ అన్నమాట. సో డెఫినెట్ గా ఇప్పుడు మీరు చూస్తున్న దాని ప్రకారం ఆత్మనిర్భరత ఇస్ బికమ్ ఎ బిగ్ పాయింట్ సాయి గారు. డిఫెన్స్ సెక్టర్ లో స్పెషల్లీ మనం చూస్తున్నాం, డిఫెన్స్ సెక్టర్ లో మొత్తం మన ఇప్పుడు మొన్న
ఏదో యూరోపియన్ కంట్రీలో పెట్టుకుందాం మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఆలోచించండి, ఇక్కడి నుంచి ఎక్కడ పెడుతున్నాం ఫెసిలిటీ మనం. సో కంప్లీట్గా మన ఇప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ బయర్, ఆయుధాలు మన అందరికన్నా ఎక్కువ కొనుక్కుంటుంది. కానీ అప్పుడు మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ 3-4 సంవత్సరాల్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం 24,000 కోట్ల నుంచి ఇప్పుడు 36,000 కోట్లకి వెళ్తుంది. దట్ ఈస్ వేర్ ఇట్స్ ఆల్ కమింగ్ టు సాయి గారు. అండ్ ఈ ఆత్మనిర్భరత అని చెప్పేది పెన్సిల్ నుంచి ఎనుగు దాకా అన్ని ఉంటుంది సాయి గారు. యూ హ్యావ్ టు బిల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా. ఇండియన్స్కి కూడా ఒక గర్వం ఉండాలి, దట్ లుక్ నేను మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ తీసుకుంటాను. దీనికన్నా ముందు మీరు మేడ్ ఇన్ జపాన్ లేకుంటే మేడ్ ఇన్ చైనా చూస్తుంటారు. నౌ ఇట్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా అండ్ నాట్ మేడ్ ఇన్ యుఎస్ఏ. అది చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్, నిజంగా మీరు చెప్పింది కరెక్ట్. నెక్స్ట్ అంశంలో కొడతాం సార్. లదాఖ్ లో ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నాయి. లదాఖ్ లో ఇది వాంగ్చుక్ ప్రొవోక్ చేశారని కూడా ఖచ్చితమైన ఆధారాలతో కూడినటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. సోనం వాంగ్చుక్ మొదటి నుంచి కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎన్జిఓ పేరిట, పర్యావరణం పేరిట ఒకసారి, ఇంకొకసారి ఇదేంటి అటానమస్ బాడీగా మొత్తం అటానమస్ కౌన్సిల్ ఇవ్వాలి, స్వయం ప్రతిపత్తి లదాఖ్ ఇవ్వాలి అని ఇంకొక వైపు, ఇట్లా రకరకాల అంశాలను బేస్ చేసుకుని వాంగ్చుక్ అక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు లదాఖ్ ప్రొటెస్ట్ ల వెనకాల కూడా ఆయన ప్రొవోక్ చేసిన వ్యాఖ్యలే ఉన్నాయని కూడా నేను ఇందాకనే ఏదో చదువుతున్నాను. యాక్చువల్లీ నిజానికి నిన్న 4 చనిపోయారు, 58 మందికి గాయాల పాలయ్యారు. సో ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, దీని వెనకాల ఉన్న కుట్రలు ఏంటి, ఒకసారి చెప్తారా? సాయి గారు, నాకు బాధ ఏమనిపించిందంటే బీజేపీ ఆఫీస్ తగలబెట్టారని చెప్పాను చూడు నిన్న. నేను అదే ఆఫీస్కి వెళ్ళాను 2024లో. నేను అక్కడే మన జామ్యాంగ్ ఇంటర్వ్యూ చేశాను. ఓకే, సో ఆ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సోనం వాంగ్చుక్ అనే ఆయన్ని మన ఆమిర్ ఖాన్ 3 Idiots లో ఒక ప్రొఫెసర్, ఒక టీచర్ అని చూపించారు సాయి గారు. హీఈస్ నథింగ్, ఆయన అసలు ఏం లేదు అట్లా ఆయనకి. కానీ బిల్డప్ వీళ్ళు అట్లా ఇచ్చారన్నమాట. క్లైమేట్ యాక్టివిస్ట్ అన్నారు. ఆయన పని ఏంటంటే బేసికలీ లదాఖ్లో డెవలప్మెంట్ రాకూడదు. కరెక్ట్, లదాఖ్లో నేను కూడా అంటున్నాను, మీరు పటాన్ చెరువు లేకుండా జీడిమెట్లా తీసుకెళ్ళి అక్కడ పెట్టలేదు, మీరు అది చేయకూడదు కూడా. ఇట్ ఈస్ వెరీ ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా. కానీ ఇప్పుడు జరుగుతున్న గొడవ రాయి కాదు, మీకు అందరికి మీరు కూడా వెళ్ళారు కదా లదాఖ్, యూ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ. లదాఖ్ అంటే రెండు సపరేట్ రీజన్స్ సాయి గారు. ఒకటి కార్గిల్ షియా ముస్లిమ్స్, ఇటువైపు ఏమో లే బుద్ధిస్ట్ అండ్ టిబెటియన్ బుద్ధిస్ట్. ఓకే, దట్స్ వెరీ క్లియర్, టిబెటియన్ బుద్ధిస్ట్. లదాఖ్లో ఆల్రెడీ నెహ్రూ గారు హాఫ్ లదాఖ్ చైనాకి ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు అక్సా ఇచ్చిందంటారు. రాహుల్ గాంధీ గారు అడిగితే దాని గురించి ఏం చెప్పారు. వీళ్ళు యూనియన్ టెరిటరీ అయిన తర్వాత, యూనియన్ టెరిటరీ ఎందుకు పెట్టుకుంటారు సాయి గారు అంటే, ఒక బార్డర్ స్టేట్కి ఎప్పుడు యూనియన్ టెరిటరీ పెట్టుకుంటారు, చాలా క్రూషియల్గా ఉన్న లదాఖ్ లాంటి ప్లేస్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ నడిపిస్తారు, కానీ డిఫెన్స్ కానివ్వండి, మీరు రోడ్స్ కానివ్వండి, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు. ఎందుకంటే రేపు ఒక గొడవ జరిగితే స్టేట్, మమతా బెనర్జీ చూడండి, బిఎస్ఎఫ్కి 26 కిలోమీటర్లు ఎందుకు ప్రొవిజన్ ఇచ్చారని చెప్పి ఆమె గొడవ చేస్తుంది. ఆమెకి బిఎస్ఎఫ్ వద్దు అక్కడ, బంగ్లాదేశ్ నుంచి అందరు రావాలి కదా ఇక్కడ వైపు, బిఎస్ఎఫ్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రాబ్లం సాయి గారు. సో అక్కడ లదాఖ్లో 6th షెడ్యూల్లో మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పాను, స్టేట్హుడ్ కావాలని చెప్పాను. ఇది రెండు సపరేట్ సాయి గారు. జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రామిస్ చేసిన మీకు మనందరికి తెలుసు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ నిన్న ఒమర్ అబ్దుల్లా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, వీళ్ళెందుకు ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు అర్థం కాదు, మాకు స్టేట్హుడ్ కావాలని ఇప్పటి నుంచి అడుగుతున్నాం, మాకు ఇవ్వట్లేదు, మేము ఎవరు ఎక్కడ ఏం తగలబెట్టలేదు, మేము ఏం చేయలేదు జమ్మూ కాశ్మీర్లో. కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే సాయి గారు, ఇట్స్ వెరీ క్లియర్, బీజేపీ అక్కడ పైకి రాకుండా. నాకు చాలా మంది ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్, మన ఇద్దరు కలిసినప్పుడు నేను వాట్సాప్లో చూపిస్తాను మీకు, ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ అక్కడ నుంచి వీడియోలు మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు కాదు, 6 నెలల ముందు నుంచే మెసేజెస్ వస్తున్నాయి సాయి గారు. ఏంటి, దట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ అ డేంజరస్ ఎక్సర్సైజ్, డోంట్ అలౌ దీస్ పీపుల్ టు ప్రోగ్రెస్ అని చెప్పి సోనం వాంగ్చుక్ గురించి స్పెసిఫిక్లీ చెప్పారన్నమాట. సో ఇది నేను అప్పుడు లైట్ తీసుకున్నాను. ఏంట్లో వాడు అప్పుడు 12 సార్లు ఇప్పుడు దాకా నిరాహార దీక్ష చేశారు సాయి గారు, 12 సార్లు. ఆలోచించండి, ఏం చేస్తారు, మళ్ళీ కాల్ ఆఫ్ చేసేస్తాడు, మళ్ళీ ఇంకా ఢిల్లీకి వెళ్తాడు, అక్కడ చేస్తాడు, మళ్ళీ అది కూడా కాల్ ఆఫ్ చేస్తారు. ఇది రెగ్యులర్ సాయి గారు సోనం వాంగ్చుక్. ఆ సోనం వాంగ్చుక్ ప్రాబ్లం ఏంటంటే, మొన్న కూడా ఇప్పుడు ఏం చెప్తారు, 6th షెడ్యూల్ కింద మాకు ప్రొటెక్షన్ కావాలండి. ఈ 6th షెడ్యూల్ అనే కాన్సెప్ట్ సాయి గారు నార్త్ ఈస్ట్కి ఇచ్చారు. ట్రైబల్ ఏరియా, ఒక ట్రైబల్ ఏరియాకి ఇస్తున్న ప్రొటెక్షన్ నార్త్ ఈస్ట్లో మనందరికి తెలుసు, 'మయన్మార్, 'బంగ్లాదేశ్, అటువైపు 'చైనా' ఈ 3 ట్రైబల్ ఏరియాకి ఇస్తున్న ప్రొటెక్షన్. 'నార్త్ ఈస్ట్' లో మనందరికి తెలుసు, 'మయన్మార్, 'బంగ్లాదేశ్, 'అటువైపు 'చైనా' ఈ 3 ట్రైబల్ ఏరియాకి ఇస్తున్న ప్రొటెక్షన్.
రాజ్యాలతో కలిసి ఉన్న నార్త్ ఈస్ట్ లో ప్రొటెక్షన్ కావాలని చెప్పి ట్రైబల్స్ కి ఎప్పుడో కాన్స్టిట్యూషన్ లో 6 షెడ్యూల్ అనే ప్రొటెక్షన్ ఇచ్చింది. దాంట్లో చాలా ఉంటాయి, ప్రొవిజన్స్ ఉంటుంది, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వాళ్ళకున్న పవర్స్ ఉంటుంది, లోకల్ పవర్ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇక్కడ కూడా గవర్నమెంట్ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళతో. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందనే ఒక నెగోసియేషన్ నడుస్తుంది. ఒక టీం ఇక్కడ నుంచి వెళ్తుంటారు ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఒకసారి టీం ఇక్కడ కూడా వస్తారు. కానీ సోనం వాంగ్చుక్ ఇది ఇప్పుడే కావాలి, ఇంకా ఇప్పుడు కాదు, నిన్న కావాలంటే. ఎందుకంటే సరే మనం వీఆర్ అగ్రీ టు ఇట్. ఎందుకంటే ఈ నార్త్ ఈస్ట్కి ఇచ్చిన ట్రైబల్ రైట్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ల్యాండ్ మీద కానీ, రిసోర్సెస్ మీద కానీ, కల్చర్ మీద కానీ, ఆటోనమస్ కౌన్సిల్ మీద మనం దాని నుంచి కొన్ని ప్రొవిజన్స్ వీళ్ళకి ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఎస్పెషలీ డెమోగ్రఫిక్, వాళ్ళ డెమోగ్రఫీ మాడకూడదు. అక్కడ మీరు బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టలేరు. లదాఖ్ ఈస్ ఫర్ లదాఖీస్, ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇండస్ట్రియల్ ప్రెషర్స్ నేను చెప్పాను మీకు, ఇక పెద్ద పెద్ద పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అక్కడ తీసుకురాలేము, తీసుకురాకూడదు కూడా. ఈ ప్రొటెక్షన్ అంతా ఇవ్వడానికి యూనియన్ గవర్నమెంట్ రెడీ ఉన్నారు, సాయి గారు ఇచ్చారు కూడా. కానీ ఆయనకి మళ్ళీ ఇప్పుడు ఏదో కావాలి. ఇప్పుడు ఈయన క్లైమేట్ యాక్టివిస్ట్, 35 రోజుల హంగర్ స్ట్రైక్ వెళ్తాడు. ఎందుకు 40 రోజులు ఎందుకు కాదు సార్ సాయి గారు? 45 ఎందుకు, 35 ఎందుకు ఆపుతున్నాడు? ఎందుకంటే తెలుసు దాని తర్వాత పోతాడు, పైకి వెళ్తాడని. నిజంగా చేస్తే చేయరు కదా. 14 రోజుల తర్వాత ఇప్పుడు ఎండ్ చేసి నిన్న గొడవ జరిగిన తర్వాత ఏంటి, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన కూర్చున్న ఆ ప్లేస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈయన కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి గొడవ చేశారు. తగలబెట్టండి అన్ని, అది ఇది, జెన్జీ గురించి మాట్లాడారు, జెన్జీ నేపాల్లో ఏం చేశారు చూడండి అని. దానికన్నా 2-3 నెలల ముందు వెళ్ళి ఎవరిని కలిశారు సాయి గారు? మొహమ్మద్ యూనిస్ని కలిశారు ఢాకాలో. వాళ్ళిద్దరు కలిసి ఒక హగ్గింగ్ ఫోటో ఒకటి ఉంది, అది కూడా మీరు చూడాల్సింది. ఈ హై పవర్డ్ కమిటీ ఎవరు, మన అపెక్స్ బాడీ, లే ఏబిఎల్ అంటారు దాన్ని, అది కాకుండా కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్, వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ చేసి ఇంకా సెప్టెంబర్ 25, 26 తారీఖు ఇంకో డిస్కషన్ ఉండే, అది అక్టోబర్కి వాయిదా పడదు అంతే, అక్టోబర్ 6వ తారీఖు. దానికి ఇంత పెద్ద గొడవ చేయడానికి ఏముంది సాయి గారు? ఇంత వైలెన్స్ చేయడానికి ఏముంది? దాంట్లో మనం నిన్న ఫోటోలు చూసాం చాలా క్లియర్గా, మీరు చూసుంటారు. కాంగ్రెస్ లోకల్ కౌన్సిలర్ లేదు, రాహుల్ గాంధీతో ఉన్న ఫోటో ఉంది, దాని తర్వాత ఇది కూడా ఉంది, ఒక మాస్క్ వేసుకొని. ఇది కూడా సోనం వాంగ్చుక్ ఐడియా చూడండి. అని ఏమంటున్నాడు, అందరు మాస్క్ వేసుకోవాలి, అందరు హుడీస్ వేసుకోవాలి, ఎందుకంటే మిమ్మల్ని కెమెరాలో ఎవరు పట్టుకోలేరు. అదే ఫాలో చేస్తారు. ఎందుకు సాయి గారు ఇంత, ఎందుకు భయం ఎంత? మీరు గొడవ చేస్తే మీకు తెలిసిపోతుంది, పట్టుకుంటాను. ఇవాళ 40 మందిని అరెస్ట్ చేసింది సాయి గారు. దాట్ ఇస్ ద డిఫరెన్స్. చాలా మంది అడిగారు జెన్సీ ఇండియాకి ఎందుకు. నాకైతే ఏం డౌట్ లేదు సార్. ఆయనకు రామన్ మెగసెసే అవార్డు వచ్చినప్పటి నుంచే నాకు డౌట్ మొత్తానికి లేకుండా పోయింది. యాక్చువల్లీ రామన్ మెగసెసే అవార్డు వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కొంచెం, అంటే అందరినీ అనొచ్చా లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కొంతమంది అయితే పర్ఫెక్ట్ గా చెప్పుకోవచ్చు. సో ఆయనకు అప్పటి నుంచే అక్కడ ఏదో చిచ్చు రాజయ్యారని మొదలు పెట్టారు. అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇదే మోడస్ ఆఫ్ ఆపరేటివ్ చూస్తే మాస్కులు పెట్టుకోవాలి, ఇంకోటి చేయాలి, ఫేస్ రికగ్నిషన్ జరగకూడదు, అరెస్ట్ చేయకూడదు, అంటే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అలాంటిదే అక్కడ కూడా అలాగే చేశారు. సీసీటీవీని ఫస్ట్ పగలగొట్టాలి అక్కడ ప్రొటెస్ట్ చేయాలంటే, ఇట్లాంటివి చెప్పారు అక్కడ. మీకు గుర్తుంటుంది, మీకు తెలుసు. సో గొడవ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని అసలు కూకటి వేళ్లతో, ఇట్లాంటి ఆలోచన అంటే కూకటి వేళ్లతో పెకిలించారు. వాట్ యు సే సార్? ఎస్ సాయి గారు, ఈయనది ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈయనది ఒక ఎన్జిఓ ఉండే. ఆ ఎన్జిఓకి చైనా నుంచి విపరీతంగా డబ్బులు వస్తుండే, ఆల్ త్రూ ద వరల్డ్, డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా ఎఫ్సిఆర్ఐ వైలేట్ చేసి వస్తుంది. గవర్నమెంట్ ఇండియా ఆ దుకాణం బంద్ చేసి పడేస్తుంది సాయి గారు కంప్లీట్ గా. ఓకే, అది పెద్ద కోపం. దాని తర్వాత నెక్స్ట్ వాట్ ఈ డిడ్ వాజ్, ఈయన ఒక ప్రైవేట్ వెంచర్ ఉంది అండర్ సెక్షన్ 8 నాట్ ఫర్ ప్రాఫిట్ లో, HIAL అని చెప్పి, ఏదో యూనివర్సిటీ స్టార్ట్ చేస్తాను అది ఇది అని చెప్పి డబ్బులు తెచ్చుకున్నాడు అబ్రాడ్ నుంచి. మళ్ళీ ఎవరు డబ్బులు ఇస్తున్నారు మనందరికి తెలిసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కాంట్రాక్ట్ ట్రై చేస్తాడు HIL కోసం, ఎందుకు డిఫెన్స్ మినిస్ట్రీ కాంట్రాక్ట్స్. నేను కూడా దాంట్లో వెళ్ళి ట్వీట్ చేశాను, ఐ డిమాండెడ్ యాక్షన్ ఆన్ దాట్. నేనే చేపించానని చెప్పట్లేదు, కానీ నెక్స్ట్ డే అక్కడ లదాఖ్లో ఉన్న మేమందరు కలిసి, ఇక్కడి నుంచి కూడా బయట నుంచి ఉన్న అందరు కలిసి ప్రెషర్ పెడితే 3rd డే యూనియన్ గవర్నమెంట్ ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పడేస్తుంది. నో మోర్ కాంట్రాక్ట్ ఫర్ HIL కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, HIAL అని పెట్టుకున్నాడు అక్కడ. బేసిక్లీ ఒక ఎన్జిఓ లాగా. అండ్ ఆ ఎన్జిఓలో మీరు వైలెట్, ఆయన యూనివర్సిటీ పెట్టుకుంటా అన్నాడు, అద్దన్నాడు, ఇదన్నారు. ఇది ఎంటైర్ గేమ్ సాయి గారు, ఇది చైనా కోసం పాడుతున్నాడు, అందరికి తెలిసిందే. వాళ్ళకి ఏంటంటే నార్త్ ఈస్ట్ లాగానే లద్దాఖ్ కూడా రెస్టివ్ గా పెట్టుకుంటే, ఒక డిస్టర్బ్డ్ ఏరియాగా పెట్టుకుంటే పనికి వస్తుంది. ఈయన ఎప్పుడు చేస్తున్న పని ఏంటి, ముందు గాంధీ గురించి మాట్లాడతారు, సత్యాగ్రహ గురించి మాట్లాడుతూ వెనక నుంచి పొడిచి ఇట్లాంటి వైలెన్స్ చేపిస్తారు సాయి గారు. ఇది ఈయన మెయిన్ పని. ఇది డిస్ట్రప్షన్, ప్రాపగెండా. అక్కడ లదాఖ్లో ఉన్న ఒక్కొక్క వీడియో మీకు నేను చూపిస్తాను సాయి గారు. ఈయన చేస్తున్న అక్కడ అత్యాచారాలు చెప్పలేం మనం.
టోటల్ అవుట్ అండ్ అవుట్ ఆయనకు మోదీ గారితో పడదు, మోదీ గారు తీసేసేయాలి. అదే చూడండి సాయి గారు, లాస్ట్ ఎలక్షన్ ఏం జరిగింది 2024 ఎలక్షన్లో? లేలో ఉన్న క్యాండిడేట్ ఓడిపోయాడు, బీజేపీ బుద్ధిస్ట్ క్యాండిడేట్. కార్గిల్ నుంచి ముస్లిం క్యాండిడేట్ గెలిచారు. ఎట్లా సాయి గారు అది? ఎందుకంటే కార్గిల్ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, లేలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకు ఓట్ చేశారు కార్గిల్ అని. కానీ లే నుంచి ఉన్న బుద్ధిస్ట్ క్యాండిడేట్ గెలవద్దంట. ఆలోచించండి సాయి గారు, ఇది పాలిటిక్స్ అక్కడ. జస్ట్ బికాస్ దే హెడ్ అని ఈ బీజేపీ ఆఫీస్ తగలబెట్టడం కానీ ఐ రైట్ ఇట్ సాయి గారు. ఫైరింగ్ చేసి పడేశారు వీళ్ళు. ముందు టియర్ గ్యాస్ కొట్టారు, దాని తర్వాత లాఠీ చార్జ్ చేశారు, దాని తర్వాత ఫైర్ చేశారు. జెన్సీ ఇండియాలో ఎందుకు పనిచేయదు అనేది చాలా మంది అడిగారు. నేను ఛానల్లో కూడా మొన్న కూడా చెప్పాను, 2-3 ఛానల్లో. మళ్ళీ చెప్తున్నాను సాయి గారు, మన దేశంలో లా అండ్ ఆర్డర్ ఉంది. రోడ్డు మీద దిగితే పోలీసు వాళ్ళు కొడతారు, దాని తర్వాత లాఠీ చార్జ్ చేస్తారు, టియర్ గ్యాస్ చేస్తారు, తర్వాత ఫైరింగ్ చేస్తారు. 4 చనిపోయారు, రియలీ సాడ్. బట్ వాళ్ళు 4 ఏదో గాంధీయిజం ఫిలాసఫీ కాదు వీళ్ళకి. వీళ్ళు వైలెన్స్ లో ఉన్నారు, బండిలు తగలు పెడుతున్నారు. సిఆర్పిఎఫ్ 40 మంది ఇంజర్డ్ అయ్యారు సాయి గారు నిన్న. వాళ్ళు ఏం చేయలేదు, చాలా సేపు వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు దేవర్ అండర్ ఆర్డర్స్ నాట్ టు ఫైర్. కానీ లాస్ట్ లో వాళ్ళు కూడా దే హ్యాడ్ టు డూ ఇట్, ఫైరింగ్ చేయాల్సి వచ్చింది లాస్ట్ లో. ఇవాళ చూడండి, కర్ఫ్యూ పెట్టారు, 40 మందిని అరెస్ట్ చేశారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? ఇట్స్ సోనం వాంగ్చుక్ అని నిన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు రాత్రి, మీరు చూసుంటారు వెరీ క్లియర్లీ. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇస్ కరెక్ట్, 100% కరెక్ట్. ఈయన ఎప్పుడో యూఐపీ కింద వేసి అస్సాంకి ఎక్కడైనా పంపించాలి ఉండే. మన పంజాబ్లో ఒకడు ఉన్నాడు కదా, ఒక తయారై వచ్చింది ఒక టెర్రరిస్ట్, వాని వేసి తీసుకెళ్ళి అక్కడ వేసారు. ఎంపీ ఆల్సో. అట్లనే ఇది సేమ్ సోనం వాంగ్చుక్ కూడా ఈయన ఎందుకు కాల్ అప్ చేశాడు మళ్ళీ ఫాస్ట్? ఈషా కంటిన్యూడ్ విత్ ఇట్. అరే వైలెన్స్ అయింది, వైలెన్స్ మీరే చేయించారండి. యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫెలో ఫర్ దిస్. ఇప్పుడు చూడండి సాయి గారు, నిన్న ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, లేలో ఉన్న ఫ్రెండ్స్తో వాళ్ళు లిటరలీ ఏడుస్తున్నారు సాయి గారు. మా బిజినెస్ పోయింది, ఇప్పుడు మెయిన్ ల్యాండ్ నుంచి వచ్చే ఫ్లైట్లు అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. మోటార్ బైక్ నుంచి వచ్చి ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తున్న మోటార్ బైక్ ట్రిప్స్ ఉంటుంది, వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. ట్రెక్కింగ్ ట్రిప్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సడన్ గా లాస్ట్ 24 hours లో కంప్లీట్ లదాఖ్ టూరిజం దెబ్బతిన్నది. ఎంతో మంది దాని మీద బతుకుతారు సాయి గారు, ఆ టూరిజం ఇండస్ట్రీ మీద. ఓవర్ నైట్ దే ఫినిష్డ్ ఇట్ ఆఫ్. ఇది నాకు బాధ అనిపిస్తుంది, కానీ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ లెసన్ ఫర్ పీపుల్ ఆఫ్ లే. ఇట్లాంటి వాళ్ళని మీ దగ్గర రానియకండి. సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు, ఈ కాంగ్రెస్ కౌన్సిలర్స్, వీళ్ళని కూడా. ఇదే రాహుల్ గాంధీ పిలిపించిన ఒక ఎగ్జాంపుల్ ట్రై చేసి చూశాడు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సరిగా వాళ్ళకి లెసన్ నేర్పించాలి. నాకు చాలా హ్యాపీ సాయి గారు. సరే, ఇక నెక్స్ట్ అంశము, ఏబీవీపీ విజయ ప్రస్థానం కొనసాగుతోంది. ఏబీవీపీ ఢిల్లీ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కూడా కైవసం చేసుకున్నారు ఏబీవీపీ విద్యార్థులు. నిజానికి ఏబీవీపీ సక్సెస్ స్టోరీ నిజానికి ఖచ్చితంగా ఈ తరం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే ఏబీవీపీ, నాకు తెలిసి నిజంగా చాలా మంది నాయకుల్ని ఏబీవీపీ ప్రొడ్యూస్ చేసింది. ఈ రోజు కనబడుతున్న బోలెడంత మంది భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, ఈవెన్ బీజేపీ మాత్రమే కాదు, వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళు, ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి కూడా ఏబీవీపీలో పనిచేస్తున్నారు. సో బేసికల్లీ అంటే ఒక స్పెక్ట్రమ్, అంటే ఒక తరం, 2-3 తరాల లీడర్షిప్ ని ఈజీగా ఇవ్వగలిగింది ఏబీవీపీ. సో ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కూడా కైవసం చేసుకున్న నేపథ్యంలో ఒకసారి ఏబీవీపీ సక్సెస్ ట్రాక్ ఈ మధ్య మళ్ళీ పెరగడానికి కారణం ఏంటో ఒకసారి చెప్తారా? అయితే దాన్ని అఫ్కోర్స్ వీళ్ళు ఎన్ఎస్సీఐ వాళ్ళు రిగ్గింగ్ అని అక్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ఎస్సీఐ అంటే కాంగ్రెస్ ది, వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్స్ రిగ్గింగే, ఇది రిగ్గింగే వాళ్ళ దృష్టిలో. ఇన్ఫాక్ట్ అది రిగ్గింగ్ వాళ్ళు ఢిల్లీలో చెప్పారు. ఏదంటే ఈవీఎం పక్కన ఎవరో పెన్తో మార్క్ చేసినంట. పెన్తో మార్క్ చేస్తే ఓటు పడుతుందా సాయి గారు? అక్కడ చదువుకున్న పిల్లలకి బుద్ధి లేదా ఎక్కడ ఓటేయాలని? ఎవడో పెన్తో ఏదైనా మార్క్ వేస్తే ఇక్కడ ఓటేయని అక్కడే బటన్ ప్రెస్ చేస్తారా వాళ్ళు? ఇది వీళ్ళేమనుకుంటారు, చదువు లేని వాళ్ళు అనుకుంటున్నారా? ఎనీవే, ఢిల్లీలో రిగ్గింగ్ అని చెప్పారు. కోర్ట్ అది ఎప్పుడో డిసెంబర్లో ఎక్కడ చూసుకుందామని చెప్పి సీల్ ద మెషిన్ అని చెప్పేసారు, అయిపోయింది. కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు? హైదరాబాద్ యూనివర్సిటీకి వద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రోహిత్ వెముల మనందరికి గుర్తుంది ఎపిసోడ్. రోహిత్ వెములతోనే ఏబీవీపీని కొట్టడానికి చాలా ట్రై చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు, జిహాదీ వాళ్ళు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది సాయి గారు, ఆ రోజు జరిగిన ఘర్షణ తర్వాత ఏబీవీపీ పిల్లలని లోపల పెట్టి కొట్టారు వీళ్ళందరూ కలిసి. 3వ రోజు మేమందరూ ఒక కాన్వాయ్లో, నాకు గుర్తులేదు రామచంద్ర గారు ఉన్నారు కానీ ఇంకెవరో బీజేపీ సీనియర్ లీడర్ అందరు కలిసి మేము అక్కడికి వెళ్ళాం. ఫస్ట్ మమ్మల్ని అలో చేయలేదు, తర్వాత పోలీసులతో మాట్లాడి మేము దేనికి రాలేదు, మా పిల్లలు లోపల ఉన్నారు, ఏబీవీపీ పిల్లలు, వాళ్ళని కొట్టారంట, మేము వాళ్ళని బయట తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వస్తున్నాను అని చెప్పాను. నేను వాళ్ళ పీర్లు ఇక్కడ తీసుకోక అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు పాస్అవుట్ అయిపోయారు అక్కడి నుంచి. బట్ ఆ కాన్ఫిడెన్స్ సాయి గారు, అది ఆ రోజు వాళ్ళు చెప్పారు మాకు, సార్
ఈ రోజు మమ్మల్ని ఇట్లా కొట్టారు, ఇది చేశారు వీళ్ళు రోహిత్ వెముల పేరు మీద, మేము మాకు ఏం తప్పు లేదు ఇక్కడ, మా మీద కేసులు పెట్టి, ఆ కేసులు ఇప్పుడు కూడా నడుస్తుంది సాయి గారు. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూస్ పాస్డ్ అవుట్ అని ఇంకో ప్లేస్ లో ఉన్నారు, ఇప్పుడు నేను ఆయన పేరు తీసుకొని ఇక్కడ, ఆయన మొన్న నాకు మెసేజ్ పెట్టారు రాత్రి, సురేష్ గారు మా మీద అప్పుడు కూడా కేసులు, మీకు గుర్తుందా ఆ రోజు మీరు వచ్చారు హెచ్యూకి అని చెప్పి. సాయి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కమ్యూనిస్ట్ వాళ్ళ చేతిలో ఉండే, కమ్యూనిస్ట్ జిహాదీ ఎలిమెంట్స్ చేతిలో ఉండే. దీనికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది సాయి గారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే లోకల్ అడ్మిషన్ తక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. నేషనల్ ఎంట్రన్స్ రాస్తేనే దట్ యూ కెన్ గెట్ అడ్మిషన్. ఇన్ఫాక్ట్ మై సిస్టర్ వాజ్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సియు లాంగ్ బ్యాక్ 1991-92 ఆ టైంలో. కానీ ద మెయిన్ థింగ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సాయి గారు అంటే హెచ్సియులో ఈ జిహాదీలు ఎట్లా వచ్చారు, జిహాదీలు కమ్యూనిస్టులు మళ్ళీ అర్థం చేసుకోవచ్చు, వాళ్ళే కదా యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి జ్యోతిబాసుకి ఇచ్చిన వరం అది, కమ్యూనిస్టులు నడిపించుకోండి యూనివర్సిటీ అని చెప్పి రోమిలా తాపర్, ఇర్ఫాన్ హబీబులు అందరూ వచ్చేసారు. ఇక్కడ హరగోపాల్ వీళ్ళందరూ ఇంకా దిగారు ఇక్కడ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. కానీ ఆ రోజు సాయి గారు సెంట్రల్ యూనివర్సిటీలో నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్టేట్ క్యాపిటల్ ఉంటుండే, అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, తమిళనాడులో చెన్నై, కర్ణాటకలో బెంగళూరు. సో యూజువలీ కేరళలో ఏం చేస్తారంటే, బికాస్ ట్రివాండ్రం చాలా దూరం ఉందని చెప్పేసి, ఈవెన్ హైకోర్ట్ ఆఫ్ కేరళ ఇస్ నాట్ ఇన్ క్యాపిటల్, హైకోర్ట్ ఆఫ్ కేరళ కొచ్చిలో ఉంది, ఎందుకంటే అందరికీ రావడానికి ఈజీగా ఉంటుందని చెప్పి కొచ్చిలో పెట్టారు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు. అప్పుడు ద యూనియన్ మినిస్టర్ ఈ అహ్మద్, ఇప్పుడు ఆయన లేరు, ఫారెన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆయన ఏం చేశారంటే, నాకు మలప్పురంలో ఒక సెంటర్ కావాలని చెప్పి యూనియన్, అప్పుడున్న కాంగ్రెస్, ఆయన ఐయుఎంఎల్ ఉన్నారు కానీ యూజ్ పార్ట్ ఆఫ్ ద అలయన్స్, కాంగ్రెస్ అలయన్స్, కాంగ్రెస్ వాళ్ళతో లాబీ చేసి, అప్పుడున్న ఎడ్యుకేషన్ మీద లాబీ చేసి, అక్కడి నుంచి వీళ్ళు మలప్పురం కూడా ఒక సెంటర్ చేయించారు సాయి గారు ఎంట్రన్స్ ఎగ్జామ్కి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచే మొదలైంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జిహాదీ డామినేషన్. జిహాదీలే మొత్తం. ఈ చిన్న చిన్న గొడవ మన అందరు తెలుసు, మొన్న కూడా ఒక 2 సంవత్సరాల ముందు ఏదో డిన్నర్ బాగాలేదని చెప్పి ప్లేట్ మొక్క మీద కొట్టారంట. దట్స్ గాన్ గై ఫ్రమ్ కేరళ హూ డిడ్ ఇట్. వాళ్ళ యూనియన్ లీడర్ లాస్ట్ ఐ థింక్ ఈ ఇయర్ కాదు, దానికన్నా ముందున్న ఇయర్లో 2 సంవత్సరాల ముందు ప్రెసిడెంట్ వాజ్ ఫ్రమ్ మలప్పురం, కేరళ నుంచి. అక్కడున్న పిల్లలు, కేరళ పిల్లలు కూడా నన్ను రెగ్యులర్ మొన్న కూడా కలిసారు ఉస్మానియా యూనివర్సిటీలో. వాళ్ళు చెప్తుంటారు, సార్ మాకు భయం ఉండే, ఇప్పుడు మాకు భయం లేదు, మీరు అడిగారు కదా ఎట్లా గెలిచారని చెప్పి. కంప్లీట్లీ ఏబీవీపీ వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి వీళ్ళందరూ వస్తారని తెలిసినప్పుడు కూడా వాళ్ళు స్టడీ సెంటర్స్ పెట్టారు సాయి గారు. ఆల్ ఓవర్ ఇండియా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయన్నా ఏబీవీపీ వాళ్ళు స్టడీ సెంటర్స్ పెట్టారు. మన పిల్లలు అంటే ద వన్స్ హూ థింక్ ఆన్ రైట్ వింగ్, వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, కమ్యూనిస్ట్ వాళ్ళు కాదని చెప్పేసి. కమ్యూనిస్ట్కి ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళు మెచ్చుకోవాలి. ఆ బాటికి ట్రైనింగ్ సిస్టమ్ పెట్టారు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి. సో ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అనే పాలసీతో వీళ్ళు కూడా దిగారు ఏబీవీపీలు. అండ్ దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్ సాయి గారు. దాంతోనే స్టూడెంట్స్ రైట్ వింగ్ ఓరియంటెడ్ అంటే నేషనలిస్టిక్ థింకింగ్, రైట్ వింగ్ అని చెప్పాను నేను, నేషనలిస్టిక్ థింకింగ్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. నాకు ఇప్పుడు కూడా దీంట్లో ఒక ముస్లిం అమ్మాయి ఉంది సాయి గారు, షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ఇన్ ఏబీవీపీ హైదరాబాద్ హెచ్సియు, ఆయిషా ఆమె పేరు. షీ వాజ్ దేర్, షీ రెగ్యులర్లీ కీప్స్ ఇన్ టచ్. ఆమె ఈవెన్ ఆ రోజు కశ్మీర్ ఫైల్ చూపించినప్పుడు ఆమె షీ హడ్ కమ్ టు సీ ఇట్ ఇన్ పీవీఆర్, మన శరత్ సిటీ మాల్. చాలా మంది ఉన్నారు సార్, అట్లా చాలా మంది ఉన్నారు హూ ఆర్ వెడెడ్ టు ద ఫిలాసఫీ. చాలా మంది అనుకుంటారు ఏబీవీపీ అంటే బీజేపీ యూత్ వింగ్ అనుకుంటారు, కాదు. ఆర్ఎస్ఎస్, షెహజాదీ, ఎస్, ఆర్ఎస్ఎస్ యూత్ వింగ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ బీజేపీస్ యూత్, బీజేపీ యూత్ వింగ్ బీజేవైఎం, కానీ ఆర్ఎస్ఎస్ కి ఉన్నది ఏబీవీపీ. మీరు చెప్పినట్లు కరెక్ట్, చాలా మంది నేతలు ఇక్కడి నుంచి వచ్చారు. ఆ రేవంత్ రెడ్డి ఒకరే కాదు, అరుణ్ జైట్లీ గారు, చాలా టాప్ లీడర్స్ ఆఫ్ బీజేపీ అందరూ ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు దాకా ఏబీవీపీకి 1-2 సీట్లు వస్తుండే అప్పుడప్పుడు. కానీ ఈసారి చూడండి సాయి గారు, మొత్తం వైప్అవుట్ చేసి, ఆ రోజు రాత్రి నేను మేల్కున్నాను 2 గంటల దాకా, ఎందుకంటే నాది ఇప్పుడు కూడా ఎక్సెల్ ఉంది. వాళ్ళకి ఎక్సెల్ పంపించారు, రౌండ్ బై రౌండ్ నాకు ఎక్సెల్ పంపించారు. సురేష్ జీ ఎక్సెల్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ప్రెసిడెంట్ పోస్ట్ ఒక్కటే టెన్షన్ ఉండే, మన లీడ్ చాలా తక్కువ ఉండే ఆ టైంలో. లాస్ట్ రౌండ్కి వచ్చి మనం వి సర్జ్డ్ అహెడ్ అనమాట. మిగతా పోస్ట్ అన్ని ఈజీగా గెలిచేసాం. సో ఆ ఎక్సెల్ నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. ఒకరోజు అది కూడా నేను అనాలిసిస్ చేసి చూపిస్తాను ఎందుకు గెలిచారు ఏబీవీపీ. ఇన్ఫాక్ట్ ద ఫనియస్ట్ పార్ట్, నేను ట్వీట్ కూడా చేశాను. ఎన్ఎస్యుఐ అని మాట్లాడుతారు, రాహుల్ గాంధీ జెన్జీ అని చెప్తారు కదా. ఎన్ఎస్యుఐకి ఎక్సెప్ట్ ఫర్ ప్రెసిడెంట్ పోస్ట్ మిగతా అన్ని పోస్ట్లో వాళ్ళకి 100 కన్నా తక్కువ వచ్చింది ఓట్లు. నేను ట్వీట్ చేశాను దట్ కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్, ఎన్ఎస్యుఐ ఇస్ ఫైటింగ్ ఫర్ 100 అగేన్స్ట్ 100. ఆలోచించండి ఇది. అండ్ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, యూజువల్లీ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు అంబేద్కర్ యూనియన్ అది ఇది అని చెప్పి బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి వచ్చే ఎవరైనా కానీ వాళ్ళ స్టూడెంట్స్ ని కంప్లీట్ బ్రెయిన్ వాష్ చేసి ఒక వింగ్ తీసుకెళ్లి వీళ్ళ దాంట్లో పెట్టుకుంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఈసారి బీజేపీ అదే పాలసీ ఫాలో చేశారు.
బహుజన్ వాళ్ళ వింగ్ ని వాళ్ళకి ఇంకొక పేరు పెట్టి వాళ్ళు ఇంకొక అసోసియేషన్ లాగా వాళ్ళు రెడీ అయ్యి బీజేపీతోని అలయన్స్ గా పోటీ చేసి అన్ని సీట్లు తీసుకెళ్ళిపోయారు. ఏబీవీపీ అండ్ దిస్ పర్టికులర్ కంబైన్ ఎస్వీఎల్ అనుకుంటా వాళ్ళ పేరు. దట్ ఈస్ అ బిగ్ లెసన్ సాయి గారు. దట్ మీకు కావాలంటే మీరు చేయొచ్చు. అది హెచ్సియు కాదు, ఢిల్లీ యూనివర్సిటీ కాదు, రేపు అన్నిటికంటే పినకల్ విల్ బి ఏ రోజు జేఎన్యూలో మనం ఏబీవీపీ వాళ్ళు వెళ్ళి పతాక పెడితే ఆల్రెడీ గెలిచారు అప్పుడు దాకా. కానీ చిన్న చిన్న పోస్టులు, పెద్ద పోస్టులు కూడా గెలవాల్సిందే. ఇఫ్ డియూ కెన్ బి డన్ దెన్ జేఎన్యూ కెన్ బి డన్. జాదవ్పూర్ యూనివర్సిటీ ఇంకోటి, అది కూడా ఒకటి ఉంది అక్కడ వాడిన పక్కన, అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్ పాలిటిక్స్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్ యాక్చువల్లీ. స్టూడెంట్ పాలిటిక్స్ అంటే కేరళ లాంటి పాలిటిక్స్ ఉండకూడదు. డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఉండాలంటే ఎస్ ఏబీవీపీ లాంటి ఆర్గనైజేషన్స్ పైకి వస్తేనే డెఫినెట్ గా ఉంటుంది సార్. అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల్ని వాళ్ళకి చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు వాళ్ళు. కంగ్రాచులేషన్స్ చెప్దాం సార్ వాళ్ళకి. యాక్చువల్లీ రిజల్ట్స్ వచ్చిన రోజు నేను నిజంగా చాలా మందితో మాట్లాడాలనుకున్నాను కానీ బట్ బికాస్ ఆఫ్ మై హెల్త్ రీజన్స్ నేను ఎక్కువ దీంట్లోకి రాలేదు, ఎవరితో ఇంటర్వ్యూ మాట్లాడడం చేయలేదు. బట్ ఎస్ ఏబీవీపీ స్టోరీ గురించి డీప్ డైవ్ చేస్తూనే చాలా విషయాలు మనం చెప్పాలనుకుంటున్నాను. నేను వెరీ సూన్ అది స్టార్ట్ చేస్తాను. నిజానికి ఏబీవీపీకి సంబంధించి చాలా మంది నాయకులుగా ఉన్నవాళ్ళు, ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన మురళీ మనోహర్ గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఆర్గనైజ్ సెక్రటరీ కూడా ఇప్పుడు పంజాబ్ యూనివర్సిటీ ఏబీవీపీ వశమైంది. యాక్చువల్లీ ప్రస్తుతం పంజాబ్ లో ఉన్న ఆర్గనైజ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇప్పుడు ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా లెక్క వేసుకుంటూ పోతే చాలా మంది నాయకులు, చాలా మంది ఏబీవీపీ ప్రొడ్యూస్ చేసింది. ఆ ఇంద్రసేన్ రెడ్డి గారు, గవర్నర్ ఇప్పుడు ఆయన. సో అట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉండి ఉంటారు, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు. ఎస్, కంగ్రాచులేట్ చేద్దాం ఏబీవీపీకి. అండ్ ఈ ఎపిసోడ్ ని కూడా ముగిద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. ఇది 165వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.